హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతల శ్రీమతేశాయ పతాక స్వామి నామే నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామోదర్ నగ్రామతార్నే ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार हरिदास ठाकुर की जय. हरि ओम तत्सत. हरे कृष्ण. हरे అందరికి कृष्ण మన माता जी दंडवत हरे कृष्ण प्रणामाలండి. माताजी दंडवत हरे कृष्ण प्रणाम। माता हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। हरे ధన్వత్ कृष्ण हरे हरे कृष्ण माताजी दंडवत प्रणाम। ధన్వత్ हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। హరే కృష్ణ. అందరికి ధన్వత్ ప్రణామం అండి. దామోదర हरे మాస कृष्ण माता जी శుభాకాంక్షలు. दंडवत प्रणाम माता जी। ధన్వత్ ప్రణామం అందరికి. దామోదర మాస శుభాకాంక్షలు. సో మనం ఇప్పుడు భగవద్గీత మూడోసారి అధ్యయనం చేస్తున్నాం, అవునా? అందరూ చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు ఆల్రెడీ భగవద్గీతలో. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ వైజ్ ఏమిటి తెలుసుకుంటున్నాం, మృత్యువు కదండి. సో మృత్యు అనే కాన్సెప్ట్ లో రకరకములైన సెక్షన్స్ చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ రోజు మనం కొత్త సెక్షన్ లోకి స్టార్ట్ అవుతున్నాం. ఇదే లాస్ట్ సెషన్ కూడా. ఏమిటంటే మృత్యు సమయంలో మన చేతన ఎలా ఉండాలి, చేతన సరిగ్గా ఉంటే ఏం జరుగుతుంది, సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది. సో ఆ విషయంలో మనకి భగవద్గీత 8వ అధ్యాయం 5, 6 శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ రోజు మనం వాటి గురించి చర్చించుకుంటున్నాం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. అంతకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. రైట్. సో ఈ విధంగా చైతన్యం ఎలా ఉంటుంది మరణ సమయంలో, ఆ చైతన్యం బట్టి మనకి వచ్చే నెక్స్ట్ జన్మ ఏమిటి, ఎక్కడికి వెళ్తాం, సో అది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో ఇప్పటి వరకు ఈ మృత్యు అన్న కాన్సెప్ట్ లో మనం చెప్పుకున్నాం. జీవాత్మ శాశ్వతమైన వాడు. మృత్యు అనేది జీవాత్మకి ఏమి ఉండదు. ఏముంటుంది, కేవలం ఈ భౌతిక దేహమునికే ఉంటుంది. తను ధరించిన యొక్క దేహముకే జన్మ, మృత్యు, అలాగే ముసలితనం, వ్యాధి ఇవన్నీ ఉంటాయి. కానీ జీవాత్మ సచ్చిదానందమయుడు. అతనికి ఇటువంటివి ఏమీ కూడా భౌతికమైన ఆపాదింపబడవు. సో స్టార్టింగ్ ఈ యొక్క కాన్సెప్ట్ స్టార్టింగ్ లోనే మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి చెప్పాడు, ఒకప్పుడు అర్జున, నువ్వు నేను ఈ రాజులు జనాధిప అందరూ కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నాం, ఫ్యూచర్ లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటారు. సో జీవాత్మ సనాతనం. కేవలం మృత్యు అనేది దేనికి వస్తుంది, ఈ యొక్క దేహమునికి. అంతేకాకుండా తర్వాత మనం చెప్పుకున్నాం, ఎవరైతే ధీరుడు ధీరస్తత్రన ముఖ్యతి, ఎవరైతే ధీరుడైన వాడు ఏ విధంగా అయితే ఈ యొక్క దేహంలో మార్పులు వస్తాయి, పుట్టడం, ఒక చిన్న పిల్లవాడు మళ్ళీ యువకుడు అవటం, ముసలితనం, ఈ విధంగా అయితే అప్పుడు కలత చెందకుండా ఉంటాడు. అదే విధంగా ఇప్పుడైతే ఈ యొక్క సమయం అయిపోయినప్పుడు ఈ దేహమును విడిచి వేరొక దేహముని గ్రహించినప్పుడు కూడా అది కూడా అటువంటి మార్పు. ఏ విధంగా అయితే పాత వస్త్రములు మనం జీర్ణించిపోయిన వస్త్రములు తీసివేసి నూతన వస్త్రములు ధరిస్తాము, అదే విధంగా సో ఎవరైతే ధీరుడైన వాడు దీన్ని అర్థం చేసుకోగలడు, ఈ చేంజ్ ఏంటి అని. లేకపోతే ఎవరైనా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎవరైతే దేహ భావనలో ఉన్నారో వాళ్ళు మోహానికి గురవుతారు. అలా మోహానికి గురైన వారు ముక్తికి అర్హులు కాదు అన్న విషయం మనం చెప్పుకున్నాం. సో అందుకనే ఈ యొక్క స్టార్టింగ్ ఈ యొక్క ఆత్మజ్ఞానం మనం తెలుసుకున్నాం. మనం జీవాత్మలం,
ఈ యొక్క దేహం కాదు. సో ఈ యొక్క భౌతిక దేహంకి ఈ యొక్క శాశ్వతమైన విషయములన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మన సాధన ద్వారా మనం శాశ్వతమైన ఆధ్యాత్మిక దేహాన్ని మనం పొందగలం, భగవద్ధామానికి వెళ్ళగలం. అలా కాకుండా ఈ యొక్క ఆబ్రహ్మ భువనార్ లోక, ఈ 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా జన్మ మృత్యు జరా వ్యాధి, అలాగే ఈ యొక్క సంసార చక్రంలో, సంసార చక్రం అంటే ఏమిటి, జన్మ మృత్యు సైకిల్, వీటిలో వాడు కంటిన్యూ అవుతూనే ఉంటాడు. సో ఇవన్నీ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ యొక్క మృత్యు దాంట్లో ఇంకేం చెప్పుకున్నాం, ఈ యొక్క జీవాత్మ బంధించబడతాడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు. 3 గుణములు, సత్వ రజస్ తమో గుణములు ఉంటాయి. సో ఒక్కొక్క గుణములో తను వ్యవహరిస్తూ ఉన్నప్పుడు దానికి ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది, అంతకాలంలో వస్తుంది. ఆ విధంగా వాడు సత్వగుణంలో ఉన్నప్పుడు కనుక మొత్తం సత్వగుణంలో జీవించి ఆ మూడ్లో కనుక దేహాన్ని విడిచిపెడితే ఉన్నత లోకాలకి వెళ్తాడు. లేకపోతే మళ్ళీ రజోగుణం అయితే మళ్ళీ ఈ యొక్క భూమండలానికి వస్తాడు, మళ్ళీ తన కర్మలు కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఫ్యాషనేట్ గా రజోగుణంలో. లేకపోతే తమో గుణంలో వాడైతే జంతుజాలం కానీ లేకపోతే కింద లోకములు కానీ వెళ్ళబడతాడు. సో ఈ విధంగా ఇప్పటి వరకు ఇటువంటి విషయములన్నీ మనం చర్చించుకున్నాం. సో ఈ రోజు ఎక్స్పెషల్లీ మనం చర్చించుకోపోతుంది ఏమంటే చేతనం ఎంత ఇంపార్టెంట్ కదండి. చిత్తం అంటారు, చిత్తం అంటే చేతనం. సో ఇది వెరీ సటిల్ గా ఉంటుంది. సో ఈ యొక్క చేతనం పరిశుద్ధంగా ఉంటే, అంటే జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్ అన్న విషయం తెలుసుకుని శుద్ధ సత్వంలో ఉన్నప్పుడు చక్కగా భగవంతుని యొక్క కార్యక్రమాల్లో ఉంటాడు. అలా కాకుండా ఈ చిత్తం కలుషితం అయిపోయి ఉంటే, ఓ నేను జీవాత్మను కాదు, ఈ యొక్క దేహాన్ని నేనే యజమాని అని అనుకున్నప్పుడు రకరకములైన గుణములతో బంధింపబడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా తన సాధన చేసి ఈ యొక్క చిత్తమును చక్కగా చేసుకుని చైతన్యం సరిగ్గా చేసుకుని, సో చైతన్యం సరిగ్గా చేసుకోవటం కారణంగా మరణ సమయంలో గనక ఏమిటండి, అంత కాలేచ మామేవ స్మరన్ ముక్త్వ కలేవరం. ఈ దేహంను విడిచిపెట్టే సమయం ఏమిటి, పరీక్షా సమయం జీవాత్మకి కదండి. తను జీవితాంతం ఏదైతే చేశాడో దానికి ఏంటి రిజల్ట్ ఇచ్చేటప్పుడు మరణ సమయంలో డిసైడ్ అవ్వబడుతుంది కదండి. సో సరే అయితే మరణ సమయం కదా, ఇప్పుడేం ఎమర్జెన్సీ లేదు అనుకోవడానికి లేదు, అవునా. సో ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తుందా, తెలీదు కదండి. పరీక్షణ్ మహారాజుకి 7 రోజుల ముందే చెప్పడం జరిగింది, కట్వాంగ మహారాజుకి తెలియజేయబడింది, బట్ మనకి తెలియదు. ఓకే మనకి తెలియదు కదా, సరే అయితే మృత్యు వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పుడు మన చేతను సెటరేట్ చేసేసుకుందాం అంటే కుదరదు. ఎందుకని ఇది కంపల్సరీ టెస్ట్. ఓన్లీ నేను ఎక్స్కేప్ చేస్తానండి, ఇప్పుడు ఒక్కోసారి మనం చెప్తా ఉంటాం, నేను ఆ కోర్స్ చేయను, ఈ కోర్స్ చేయను, లేకపోతే నేను చదువుకోనండి, ఎగ్జామ్స్ చాలా టెన్షన్ టార్చర్ అయిపోతుందని కొంతమంది అంటూ ఉంటారు. సో కొంతమంది ఏమంటారు, ఓకే నాకు చదివింది చాలా, ఇంకేదో ఒక జాబ్ చేసుకుని అలా ఉండిపోతాను, ఎగ్జామ్స్ అంటే టార్చర్ అయిపోతుంది. ఏవైనా కొన్ని ఎగ్జామ్స్ అటువంటి స్కిప్ చేయడానికి ఉంటది భౌతిక ప్రపంచం. కానీ ఈ యొక్క అంతిమ పరీక్ష ఎవరైనా తీసుకోవాల్సిందే. 84 జీవరాశులు అందరూ తీసుకోవాల్సిందే, 14 లోకాలున్న ప్రతి ఒక్కరూ భోగించాల్సిందే. సో ఎవరు కూడా ఎస్కేప్ అవడానికి లేదు దీన్ని. సో మరి ఎలాగండి, దానికి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు వస్తుందో తెలీదు, టెస్ట్ కంపల్సరీ, వెరీ సస్పెన్స్, బట్ కంపల్సరీ టెస్ట్. మరి ఏం చేయాలి, దానికోసం ప్రిపరేషన్ అవ్వాలి కదండి. స్కూల్లో కూడా కొంతమంది టీచర్ సర్ప్రైజ్ టెస్ట్ పెడతారు, అప్పుడు పిల్లలు రెడీగా ఉన్న వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేదు. ఎవరైతే రెడీగా లేరు అప్పుడు వాళ్ళకి అసలు ఏంటి, ఏ అధ్యాయం జరుగుతుంది, టీచర్ గారు ఎందులో పెడతారు ఎగ్జామ్, ఇక వాడు పాస్ అయ్యటం అనేది అసాధ్యం కదండి. సో అందుకనే మనం ప్రిపరేషన్ అవ్వాలి. ఈ లైఫ్ ఎంటైర్ లైఫ్ మనకి ఇవ్వబడింది, అది 100 సంవత్సరాలు అయితే 100, 60 అయితే 60, 40 అయితే 40, 20 అయితే 20, 30 అయితే 30, మనకి తెలియదు కదా, బట్ ఎక్స్పైరీ డేట్ అయితే ఉన్నది. సో అది ఎంత సమయం అయితే అంత అయ్యే లోపల మన ప్రిపరేషన్ మనం కంప్లీట్ చేసుకోవాలి కదండి. కంప్లీట్ చేసుకోలేకపోతే ఏమవుతుంది, అంతి నారాయణ స్మృతి ఇది అనేది జరగదు, పాస్ అవటం అనేది జరగదు. సరే దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా అండి, దీనికి ఏమైనా ట్రిక్ ప్లే చేయగలమా ఆ సమయంలో, అక్కడ ఏ ట్రిక్స్ పనిచేయవు ఆ టైంలో. కాపీ కొట్టేద్దామా కాపీ కొట్టడం అసలు అవ్వదు. ఎందుకంటే అప్పుడు దేహం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందంటే చాలా చాలా దీనమైన స్థితిలో ఉంటుంది, ప్రాణవాయువులన్నీ కూడా నీరసించిపోయి ఉంటాయి, ఒక్కొక్కసారి స్పృహలోనే ఉండవు. సో మరి ఎలాగండి, ఎలా ట్రిక్ చేయగలం, ట్రిక్ చేసే అవకాశం లేదు, శక్తి పనిచేయదు, ప్రాణవాయు క్షీణించిపోతూ ఉంటుంది, శరీరం తగ్గిపోతుంది శక్తి. మరి అటువంటి సమయంలో ఎలాగండి చేస్తాం, ఎప్పుడైతే హోష్లో ఉన్నాం, ఎప్పుడైతే శక్తిగా ఉన్నాం, అప్పుడు మన చైతన్యాన్ని మనం సెటరైజ్ చేసుకోవాలి. ఏదైనా ట్రిక్ లేదా, ఏదైనా సింపుల్ మెథడ్ లేదా, అదే చెప్తున్నారు కదా. ఈ యొక్క మరణ సమయంలో టెస్ట్ పాస్ అవ్వడానికి అనేకమైన మార్గములు ఉన్నాయి. కర్మయోగం ద్వారా వెళ్తారు, జ్ఞానయోగం ద్వారా వెళ్తారు, అష్టాంగ యోగం ద్వారా వెళ్తారు, భక్తి యోగం. సో భక్తి యోగం చాలా సునాయాసంగా చేయదగింది. సుసుఖం కర్తుం అవ్యయం, ఇది వెరీ సింపుల్. ఎవరైతే గనక
గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్, శాస్త్రం యొక్క ఇన్స్ట్రక్షన్, కృష్ణుడు చెప్పిన విధంగా జీవించాలనుకునే వాళ్ళకి ఇది చాలా సింపుల్. లేదు మా ఇష్ట ప్రకారం ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సింపుల్ అయిన భక్తి యోగమే చాలా డిఫికల్ట్, కాంప్లెక్స్ గా అయిపోతుంది. వెరీ కాంప్లెక్స్ గా అనిపిస్తుంది వాళ్ళకి కదండి. ఎందుకంటే అక్కడ నా ఉద్దేశం, నా ప్రకారం అని ఎక్కడైతే వచ్చిందో అక్కడ సింపుల్ టాస్క్ కూడా కష్టం అయిపోతుంది. కదాంచన స్మృతే యస్మిన్ మనం చెప్పుకుంటాం కదా, ప్రేయస్ చైతన్య చరితామృతలు వస్తుంది. ఎంత కష్టమైన కార్యక్రమం అయినా మన చైతన్య మహాప్రభు ప్రార్థించేస్తే సింపుల్ అయిపోతుందంట. మరి ఎప్పుడైతే భగవంతుడు చైతన్య మహాప్రభు కృష్ణ భగవాన్ ప్రార్థించకుండా ఏదో మనం చేసేద్దాం అనుకుంటే అంత చిన్న కార్యం కూడా అసంభవం అయిపోతుందంట కదండి. సో ఈ విధంగా మనకి భగవంతుడికి శరణాగతి పొందటం అనేది మన అదృష్టం. అందరికీ రాదు కదండి. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తి నర్చన. సో ఈ విధంగా ఎవరికైతే అదృష్టహీనులు ఏం చేస్తూ ఉంటారో, ఈ సంసార చక్రంలో జన్మ మృత్యు చైకిల్లో పైకి కిందకి రంగులు రాట్నంలా తిరుగుతూనే ఉంటారు. మరి ఎలాగండి? సో ఆ రంగులు రాట్నం నుంచి మనం బయటికి రావాలి. అవునా? సరే, అయితే ఇప్పుడు మీ అందరూ కూడా చూసే ఉంటారు రంగులు రాట్నం. చూసారా? ఎవరైనా చూడలేదా ఇప్పటి వరకు? చూసారా? చిన్నప్పుడు ఎక్కి ఉన్నారా? ఎస్ మాతాజీ. ఎక్కాలంటే అందరిని ఎక్కించుకుంటాడా వాడు? ఏదైనా రూల్ ఉందా? డబ్బులు ఎక్కాలి. అమౌంట్ కడితే ఎక్కించుకుంటాడు. అమౌంట్ కడితే ఎక్కించుకుంటాడు. ఓకే, అమౌంట్ కట్టాము, ఎక్కాము. ఎక్కిన తర్వాత ఎవరిస్ ప్రకారం నడుస్తుందండి? అది మనం చెప్పినట్టు నడుస్తుందా? ప్రకారంగా నడుస్తుంది. ఒకసారి ఎక్కాము, కూర్చున్నాం, అదేం చేస్తాడు వాడు మిషన్ ఆన్ చేస్తాడు. ఒక్కొక్కసారి స్పీడ్ జాదా చేసేస్తాడు, చాలా ఫాస్ట్ చేస్తాడు. ఒక్కొక్కసారి మీడియం స్పీడ్ లో రన్ చేస్తాడు, ఒక్కొక్కసారి స్లోగా చేస్తాడు, ఒక్కొక్కసారి చాలా స్పీడ్ గా రన్ చేస్తూ ఉంటాడు. కొంతమంది అరుస్తూ ఉంటారు, ఒరే దింపరా బాబు, మేము భయపడిపోతున్నాం, కళ్ళు తిరుగుతున్నాయి, వద్దు వాంతి అయిపోద్ది అంటే. వాడు ఆపుతాడా? లేదు. మనం మర్జీ ప్రకారం మన టికెట్ కొట్టుకుని వెళ్ళాం కదా, నా మజా కావాలని వెళ్ళాం. వాడు ఆ మజా ఇస్తే కానీ వదిలిపెట్టాడు కదండి. సో మళ్ళీ వాడు ఎప్పుడు ఆపుతా అంటే అప్పుడు రావాలి. అవునా? కొంతమంది అరుస్తుంటారు, కొంతమంది ఏమంటారు మజా వచ్చింది, మజా వచ్చింది, ఇంకొకసారి ఎక్కుతాం. మళ్ళీ ఎక్కే వాళ్ళు ఉంటారు మూర్ఖులు కదండి. కొలతరి పడేంత వరకు ఆడు ఆగడు, ఎక్కుతూనే ఉంటాడు. కొంతమంది లోపల భయపడుతూ ఉంటారు, బయటికి బాగుంది లోపల అనుకుంటాడు ఎప్పుడు ఆపుతాడు, దిగిపోతాడు ఎప్పుడు, కానీ బయటకి చేస్తూ ఉంటాడు. అవునా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు దాన్ని? ఒక కంట్రోలర్ అంటూ ఉన్నాడు. ఆ మిషన్ దాని అంతటి తనే పనిచేస్తుంది. ఒకసారి పైకి తీసుకెళ్తుంది, ఒకసారి కిందకి తీసుకుని వస్తుంది, ఒకసారి మిడిల్లో పెడుతుంది, ఒకసారి దడదరదరలు ఆడిచ్చేస్తుంది, ఒకసారి స్లోగా వెళ్తుంది, ఒకసారి మీడియం స్పీడ్ లో వెళ్తుంది. ఎలా జరుగుతుంది ఇది? మిషన్ తనంతటి తను పనిచేయట్లేదు, ఒక కంట్రోలర్ ఉన్నాడు. కంట్రోలర్ స్విచ్ నొక్కుతాడు, ఫాస్ట్, స్లో, మీడియం. ఒక్కోసారి అక్కడే ఉంచేస్తాడు, ఆకాశాలు అలా కిందకి. అంటే కొన్ని ఉంటాయి, కొన్ని రోలర్ కోస్టర్స్ ఉంటాయి, అవేం చేస్తారు, అలా ఉంటాం మనం, ఇలాగే ఉండాలి. ఒక్కోసారి అలా ఉంచేస్తాడు వాడు, ఎందుకంటే ఆ మధ్య కోసం కదా ఎక్కారు కదండి. సో అలాగే మనం కూడా ఏం చేస్తాము, ఆ టికెట్ ఏదైతే కొనుక్కున్నాం, ఆ టికెట్ ఏంటి? మన భౌతిక పరమైన కోరికలు. మనం కూడా టికెట్ తీసుకుని ఏం చేస్తాం? ప్రకృతి దగ్గరికి వెళ్ళాం. ఎలాగైతే ఆ రంగుల రాట్నంలో ఎక్కిస్తాం, సో మన ప్రకృతి ఒళ్ళో కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? మన మర్జీ ప్రకారం వెళ్తుందా, ఆవిడ ఇష్ట ప్రకారం ఎలాగైతే కంట్రోల్ తిప్పినట్టు వెళ్తుందా? ఆవిడ ఇలా తిప్పాలనే తిప్పలేదు. ఏం చేస్తుంది ఆవిడ? ఆ కంట్రోలర్ ఎలా చెప్తే అలాగా అద్భుతంగా పనిచేస్తుంది. మిషన్ అద్భుతంగా పనిచేస్తుంది, కానీ తనంతటి తను పని చేయట్లేదు, కంట్రోలర్ ఉన్నాడు. అలాగే స్వామి నియంత్రణలో ఈ ప్రకృతి ఏం చేస్తుంది? ఎలాగైతే పైకి కిందకి ఎలాగైతే తిరుగుతున్నామో అలాగే ఈ 14 లోకాల్లో గుణముల ప్రభావంతో మనం ఏం చేస్తుంటాం? తిరుగుతూ ఉంటాం. సో మన మర్జీ కోసం ఆగలేము. సో ఎవరు ఆపితే అవుతుంది? ఆ కంట్రోల్ అని పట్టుకోవాలి. బాబు ఆపరా బాబు, ఇంక చాలా అయిపోయింది కదండి. సో వాడికి ఏదైనా కరుణ కలిగితే అప్పుడు ఇంకో గంట తిప్పేది ఆపేస్తాడు. ఓ సరేలే కదండి. లేకపోతే తనంతా ఎప్పుడైతే ఆపాలనుకుంటాడో అప్పుడు ఆపుతాడు. అవునా? అది ఎప్పుడు అవుతుంది? విశ్వం అంతా కూడా ప్రళయ సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రళయ సమయం అయ్యేంత వరకు ఉండాలనుకుంటున్నావా ఈ భౌతిక ప్రపంచంలో? లేదు, మధ్యలోనే ఆగాలనుకుంటే మనం ప్రార్థించాలి, స్వామి చాలు మళ్ళీ ఓకే. అంటారు కదా, కలియుగంలో ఇప్పుడు గోల్డెన్ పీరియడ్ నడుస్తుందండి. 10,000 సంవత్సరముల వరకు శాస్త్రం ఉంటుంది, గురువులు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు. సరే, 10,000 సంవత్సరములు కదా, బోల్డ్ సార్లు మనకు అవకాశం వస్తుంది. అంతవరకు వెయిట్ చేయకూడదండి. ఈ జన్మలో మనకి అద్భుతంగా భక్తుల యొక్క సాంగత్యం, శాస్త్రం, భగవంతుడు, గురువు ఇవి దొరికినప్పుడు వెంటనే ఉపయోగించుకుని ఇక్కడి నుంచి అక్కడ ఫాస్ట్ గా బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి కదండి. సరే, అయితే
తిరుగుదాం 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 అనుకుంటే ఏమవుతుంది? ఉన్న శక్తి క్షీణించిపోతుంది. ఏముంది? ఎటువంటి ఉపయోగం లేకుండా మానవ జన్మ కూడా వృధా అయిపోతుంది. సో మనం ఏం చేయాలి? ఆ కంట్రోలర్ని పట్టుకోవాలి కదండి. ఇప్పుడు ఆ రంగుల రత్నాన్ని గట్టిగా పట్టుకుని ఓకే నన్ను దించే అంటే దించుతుందా? లేదు. కంట్రోలర్ ఆపితే గానీ అది ఆగదు. సో అందుకని మనం ఆ కంట్రోలర్ని పట్టుకోవాలి. ఎవరి మిషన్? ఇంత అద్భుతమైన ప్రకృతి వెనకాల ఉన్న కంట్రోలర్ ఎవరు? ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోలేని వాళ్ళు ఏం చేస్తారండి? మూర్ఖత్వంగా ఈ సంసార చక్రంలో 14 లోకంలో తిరుగుతూ ఉంటారు. అదేంటండి? ఎందుకండి తెలియదు? అందరికీ తెలియదండి. సో ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇండియన్ అని తెలుస్తుందా? ఎవరికైనా తెలియకుండా ఉంటుందా? ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి? చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి చిన్న తెలియదు. పిల్లలకి తెలుస్తుంది. తెలియదు. ఓకే. ఇంకా అజ్ఞానులకు కూడా తెలియదు. ఉమ్, అజ్ఞానులకు కూడా తెలియదు మాతాజీ. ఇండియాలో ఉండి కూడా నేను ఇండియన్ అని తెలియని వాళ్ళు ఎవరుంటారు? చిన్న పిల్లలు ఒకళ్ళు. ఇంకా మూర్ఖులు మాతాజీ. ఏంటి? పిచ్చి పిచ్చి వాళ్ళు. వాళ్ళకి పిచ్చి వాళ్ళకి తెలియదు. పిచ్చి వాళ్ళు అమెరికాలో ఉన్నాను ఇండియాలో ఉన్నాను వాడికి తెలియదు. ఇప్పుడు అలాగే జంతువులకి తెలుస్తుందా? జంతువులకి ఏమైనా తెలుస్తుందా? ఓ నేను ఇండియన్ ఆవుని, నేను ఇండియన్ మేక అని తెలుస్తుందా దానికి? ఏం తెలియదు కదండి. నేను బెంగళూరులో ఉన్నానా లేకపోతే చిన్న పల్లెటూరులో ఉన్నానా? జంతువులకి ఏం తెలియదు. ఇండియాలో ఉన్నానా పాకిస్తాన్ లో ఉన్నానా, అది డివిజన్ అవ్వబడిందా, చైనాలో ఉన్నానా, బోర్డర్ లో ఉన్నా, దానికి సంబంధం లేదు. దానికి తెలియదు అసలు. ఎక్కడ దాని పరిస్థితి ఏంటో ఓకే ఆహారం దొరుకుతుందా, తిన్నానా, పడుకున్నానా, సరిపోయిందా, అంతవరకే దాని చైతన్యం ఉంటుంది. అందుకనే అందరు అడుగుతారు అదేంటండి భగవంతుడు కంట్రోలర్ ఉన్నాడు అంటున్నారు, మరి ఎందుకండి తెలుసుకోలేకపోతున్నాం? అరే ఇండియాలో పుట్టి అందరూ ఇండియన్ అనే తెలుసుకోలేకపోతున్నారు, చిన్న విషయమే. అటువంటిది ఎలాగండి తెలుసుకుంటారు? సరే అయితే చిన్న పిల్లవాడు తెలుసుకోలేకపోతే అంటే ఏంటి? వాడి చైతన్యం వృద్ధి చెందలేదు. అలాగే మన చైతన్యం వృద్ధి అవనప్పుడు మనం కూడా కంట్రోలర్ గురించి మనకు తెలియదండి కదా. ఉంటాడు ఆయన, కానీ మనకి తెలీదు. ఎలాగైతే చిన్న పిల్లవాడు ఇండియాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ చక్కగా వాళ్ళు కూడా ఎటువంటి పిచ్చి లేకుండా జ్ఞానం ఉన్న వాళ్ళతో వాళ్ళకి అర్థం అవుతుంది. లేకపోతే పిచ్చివాడికి తెలియదు. హాస్పిటల్లో ఉన్నానా, మురుగుంట్లో ఉన్నానా, బయట రోడ్డు మీద పడుకున్నానా, అసలు ఏం తెలియదు పిచ్చివాడికి. నేనే ఈశ్వరుని అదేదో మాట్లాడుతూ ఉంటాడు తప్ప వాడికి ఇండియన్నా ఏమని అడిగితే ఏమి చెప్పడు. ఏవో అటు ఇష్టం వచ్చినట్టు మర్జీ ప్రకారం చెప్తూ ఉంటాడు కదండి. సో ఈ చైతన్యం కూడా లెవెల్స్ లో ఉంటుంది. మన తైత్తరీయ ఉపనిషత్తులో చక్కగా చెప్తారు. పంచకోశి, ఈ బ్రహ్మ పుచ్చం అంటే ఈ యొక్క భగవాన్ రియలైజేషన్ రావటంలో 5 స్టేజెస్ ఉంటాయి. అందరు కూడా ఎవరైతే ఆ యొక్క దేవాది దేవుడు ఆయన తెలుసుకోవటం అందరికీ అంత ఈజీ అయిన విషయం కాదండి కదండి. సో చాలా మంది కొన్ని లెవెల్స్ వరకు వచ్చి ఆగిపోతూ ఉంటారు. కొంతమంది గ్రాస్ లెవెల్, ఈ స్థూల దేహంలో కాన్షియస్నెస్ లోనే ఉంటారు. కొంతమంది సూక్ష్మ లెవెల్ చైతన్యం అంటే సూక్ష్మ దేహం కాన్షియస్నెస్ వరకు వస్తారు. కొంతమంది ఆత్మ లెవెల్ కాన్షియస్ వరకు వస్తారు. పరమాత్మ కూడా తెలుసుకున్న వాళ్ళు నిజంగా అంతా అర్థమైన వాళ్ళు, అంతా తెలుసుకున్న వాళ్ళు, యథార్థమైన దృష్టి కలిగిన వారు వెరీ రేర్ గా ఉంటారు. అందరికీ తెలియదు. చాలా మంది ఈ యొక్క స్థూల సూక్ష్మ దేహ లెవెల్ దగ్గరే ఆగిపోతూ ఉంటారు. 99%. ఏదో ఒక 5% అందులో 1% లో 0.5% ఆత్మస్థాయి వరకు వస్తారు. మిగతా వాళ్ళు ఎవరు వెరీ రేర్ 0.001% వరకు చివరి స్టేజ్ వరకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు భగవంతుని చాలా తక్కువ మంది. అందుకనే మనకి తైత్తరీయ ఉపనిషత్తులో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, ఈ యొక్క స్టేజెస్, ఈ లెవెల్స్ గురించి చెప్పారు. సో మొట్టమొదటి స్టేజ్ ఏంటి? అన్నమయ స్టేజ్. సో ఈ అన్నమయ స్టేజ్ ఏంటంటే వాళ్ళ చైతన్యం లిమిటెడ్ గా ఉంటుంది. దేని వరకు? ఆ యొక్క ఆహారం. వాళ్ళ చైతన్యం ఏముంటుంది? ఓకే ఆహారం ఎలా లభిస్తుంది, నేను ఆహారం ఏ విధంగా పొందాలి, ఆహారాన్ని ఎక్కడ దొరుకుతుంది, చైతన్యం అంతా కూడా ఆహారం చుట్టూరే ఉంటుంది. వాళ్ళ మొత్తం బ్రహ్మన్ రియలైజేషన్ కేవలం ఆహారం వరకే లిమిటం అయిపోయి ఉంటుంది. సో ఇటువంటి చైతన్యం మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ చైతన్యం వెరీ లిమిటెడ్ గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఆహారం అనుకుంటారు, అవునా? వాళ్ళ చేతికి ఏది దొరికినా ఏం చేస్తారు?
నోట్లో పెట్టుకుంటారు వెంటనే నోట్లో నోట్లో పెట్టేసుకుంటారు పెట్టుకుంటారు. మాతాజీ. మనం నోట్లో కొంతమంది పెట్టుకుంటారు. పిల్లల్ని చూస్తాం, అక్కడే మలమూత్రాలు విడుస్తారు, ఒక్కోసారి అక్కడెక్కడ ఆడతారు, అదే నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ప్రతిదీ కూడా ఆహారం అనే అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళ చైతన్యం అక్కడికే లిమిటెడ్ గా ఉంటుంది. ఈవెన్ జంతువులు కూడా మనం చూస్తూ ఉంటాం. అవి ఎక్కువ ఆహారం కోసమే వాటి తపన ఎక్కువ ఉంటుంది. అవునా? సో ఆహారం జాలంలోనే ఆ చేప అయినా సరే ఆడి వల్ల పడిపోతుంది. సో ఈ యొక్క ఆహారం చైతన్యంలోనే చాలా మటుకు ఉంటారు. సో ఇదేమిటి స్థూల దేహం చైతన్యమే ఇది అంతా కూడా. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది అన్నమయ కాన్షియస్నెస్ అంటారు. ఇది ఫస్ట్ లెవెల్. సో ఇది దాటి నెక్స్ట్ లెవెల్ ఏంటి, ప్రాణమయ. సో ఈ ప్రాణమయ స్థితిలో అవును ఆహారం తీసుకోవాలి, బట్ నేను ఈ యొక్క ప్రాణశక్తిని కలిగి ఉన్నాను, ఈ ప్రాణశక్తి నేను కాపాడుకోవాలి. సో ఇది నెక్స్ట్ లెవెల్ చైతన్యం అన్నమాట. సో చాలా మంది అన్నమయ దగ్గర ఆగిపోతారు. ఇంకొంతమంది అన్నమయ స్టేజ్ నుంచి ప్రాణమయ. లేదు లేదు లేదు, అన్నమే కాదు, ప్రాణాన్ని కూడా రక్షించుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అన్నం చైతన్యం అంటే ఆహారం కోసమే వెతుకుతూ ఉంటారు, బట్ వాళ్ళ ప్రాణం ఏదైనా అపాయం వస్తుందంటే వాళ్ళు ఏడుస్తారు, కలత చెందుతూ ఉంటారు, దానికోసం ఆతృతగా ఉంటారు కదా. సో ఈ చైతన్యం అంటే ప్రాణమయ. ఇప్పుడు చిన్నపిల్లలు నోట్లో పెట్టేసుకున్నారే అనుకోండి, ఏదైనా వేడి వేడిది అక్కడ అమ్మ ఏదో పెట్టింది, వాడు తెలియక పాకుండా వచ్చి నోట్లో పెట్టుకున్నాడు అనుకో, అది ఆహారం అని పెట్టుకుంటాడు. కానీ ఏమైంది, వెంటనే చెయ్యి కాలింది నోట్లో, హాట్ వేడి కారణంగా వాడికి బుగ్గలు ఇవన్నీ రెడ్గా అయిపోతే అప్పుడు ఏడుస్తాడు. ఎందుకని, అమ్మో నాకేదో ప్రాణశక్తి ఉంది, నా ప్రాణం పోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. సో ఇది నెక్స్ట్ లెవెల్ చైతన్యం. అవునా? ఓ ఏదో నాలో నడిపిస్తున్న శక్తి క్షీణించిపోతుందేమో, నశించిపోతుందేమో. ఇటువంటి మనం పక్షుల్లో కూడా చూస్తూ ఉంటాం. కొన్ని పక్షులు మన గింజలు వేస్తున్నప్పుడు వస్తాయి తినటానికి, కానీ అటు ఇటు చూస్తూ ఉంటాయి. అవునా? ఎందుకు చూస్తాయండి అవి? అమ్మో ఎవరైనా పట్టేసుకుంటారేమో, నాకు ఒక ప్రాణశక్తి అనేది ఉన్నది, నన్ను ఎవరైనా నా ప్రాణశక్తిని హరింపచేస్తారేమో, ఏమో ఎవరైనా అటాక్ చేస్తారో, కొడతారో, చంపేస్తారో. సో వాటి లిమిటేషన్ ఏమైంది, అన్నమయ నుంచి ప్రాణమయకి వెళ్ళింది. సో ఈ రెండు చైతన్యంలో అన్నమయ ప్రాణమయ రెండూ కూడా ఈ యొక్క స్థూల దేహం యొక్క చైతన్యంలోనే ఉంటాయి. ఆ విధంగానే వాళ్ళ చైతన్యం ఉంటుంది. ఈవెన్ సూక్ష్మ దేహం చైతన్యంలో కూడా, మనస్సు లెవెల్ కూడా వాళ్ళు వెళ్ళలేరు. సో ఈ 2 లెవెల్స్ లో ఉంటుంది. సో దీనిపైన ఉన్నదేంటి, జ్ఞానమయ. సో ఈ జ్ఞానమయ చైతన్యంలో ఆ పర్టికులర్ జీవాత్మిక చైతన్యం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అటువంటి స్థితిలో వాడు అర్థం చేసుకుంటాడు, ఈ యొక్క దేహము ఇంద్రియములు కాకుండా నాకు ఒక ఆలోచన శక్తి అనేది ఉన్నది కదండి. సో ఇలాగే నేను ఎందుకు ప్రవర్తించాలి, ఇలా కూడా ప్రవర్తించవచ్చు. థింకింగ్, విల్లింగ్, ఫీలింగ్, ఇది కావాలి, ఇది తింటా, ఓకే నాకు కోపం వస్తుంది, బట్ నేను అలాగే ప్రదర్శించాల్సిన అవసరం లేదు, వేరే విధంగా వ్యవహరించి ఉండవచ్చు. ఈ ఆలోచన శక్తి, ఈ మనసు లెవెల్ వచ్చేస్తుంది అక్కడ ఏమవుతుంది, మైండ్ ఇంటెలిజెన్స్ వర్క్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఈ చైతన్యంలో వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఒకే స్థూల దేహం ఏదో అడుగుతుంది, సో కానీ ప్రాణాన్ని కాపాడుకోవాలి, అలాగే నాకు కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి, సో దాన్ని చేయటం కోసం కొన్ని ప్లాన్స్ యోజన చేసి నేను చేసుకుంటా. థింకింగ్, విల్లింగ్ అండ్ ఫీలింగ్, కొంచెం బుద్ధి ఉపయోగిస్తా, కొన్ని మైండ్ తో కొన్ని ప్లాన్స్ వేసుకుంటా, ఏదైతే ఆల్రెడీ ఇంతకు ముందన్న ఇంప్రెషన్స్ అన్నిటి కూడా ఉపయోగించుకుని ఇప్పుడు నేను యోజన చేస్తా. ఇది ఏమిటి, జ్ఞానమయ లెవెల్. సెటిల్ బాడీ ఇక్కడ వచ్చేసింది కాన్సెప్ట్. చూడండి, ఇప్పుడు కుక్క మన ఇంటి ఎదురుకుంటా పడుకుంది అనుకోండి, మీరు వెళ్ళి కొట్టండి, ఈ రోజు వెళ్ళిపోతుంది, మళ్ళీ రేపు రావటం మానేస్తుందా, వస్తుందా? వస్తుంది మళ్ళీ మాతాజీ. వస్తుంది. ఎవరు లేదు, మళ్ళీ జ్ఞానం చక్కగా ఉంది. పడుకుంటుంది. అదే ఇప్పుడు జ్ఞానం మీరు ఉంది. ఎవరైనా ఒక మనిషిని అక్కడ మీ వరండాలో కూర్చున్నా అనుకోండి, ఏంటి ఇప్పుడు మా వరండాలో కూర్చున్నా 2-3 సార్లు తిట్టండి, మళ్ళీ వస్తాడా? రాడు. కాలు పీకిన ఎక్కడో చోట మూల కూర్చుంటాడు, కానీ మన వరండాలో పొరపాటున కూర్చోడు. ఎందుకని, ఆ ఆలోచన శక్తి అనేది ఉంది. అలా కాకుండా తన చైతన్యం కూడా చాలా తక్కువగా ఉంది అనుకోండి, కూర్చోవచ్చు, తప్పలేదు, అన్నమయ ప్రాణమయ స్థితిలో ఉంటాయి. బట్ ఈ జ్ఞానమయ ఈ యొక్క మైండ్ ఇన్ ఇంటెలిజెన్స్ లెవెల్లో చైతన్యం ఉన్నప్పుడు ఈ ఆలోచన అనేది వస్తుంది, ఓహో ఇలా చేయవచ్చా, చేయకూడదా. సో థర్డ్ ప్రాసెస్, ఈ విధంగా నేను వ్యవహరించాలా, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఉందా, లేకపోతే నేను ఈ విధంగానే వ్యవహరిస్తా. ఈ విధంగా ఏమవుతుంది, థింకింగ్, విల్లింగ్ అండ్ ఫీల్ అవుతాడు, ఏదో ఆలోచిస్తాడు, దానికోసం యోజన చేస్తాడు. సో ఈ విధంగా చైతన్యం ఎక్కడి వరకు ఉంటుంది, ఈ యొక్క సూక్ష్మ దేహం వరకు ఉంటుంది. ఇది 3వ లెవెల్. సో 4వ లెవెల్ ఏమిటి, విజ్ఞానమయం. సో చూడండి, జ్ఞానమయం దగ్గరికే
ఇంకా యానిమల్స్ జ్ఞానమయ వరకు చాలా తక్కువే వస్తాయి. వాటి యొక్క చైతన్యం అంతగా కూడా డెవలప్ అవుతుంది. ఇక విజ్ఞానమయ లెవెల్కి యానిమల్స్ వచ్చే అవకాశమే లేదు, అసలు రావు. జ్ఞానమయాల్లో కూడా వెరీ రేర్ గా కొంతమంది యానిమల్స్, కొన్ని యానిమల్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. సో విజ్ఞానమయ, ఇదేమిటి, విజ్ఞానమయ స్థితిలో ఆత్మ స్థాయిలో వాడు అర్థం చేసుకోవటం ప్రారంభిస్తాడు. విజ్ఞానమయలో ఏమిటి, ఓ నేను ఈ దేహము కాదు మనసు కాదు, ఈ రెండిటికి అతీతమైన వాడిని, నేను జీవాత్మని, నేను శాశ్వతుణ్ణి, నేను ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని, ఈ కనిపిస్తున్న స్థూల దేహము నేను కాదు, ఆ మనసు బుద్ధి అహంకారం ఆ సూక్ష్మ దేహము నేను కాదు అని వాటి రెండిటికంటే అతీతమైన వాడిని అని వాడు అర్థం చేసుకోవటం ప్రారంభిస్తాడు. ఇది ఆత్మస్థాయిలో వ్యవహారం ఉంటుంది. సో ఈ ఆత్మస్థాయిలో వ్యవహరించేటప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు, ఈ భౌతికమైన విషయముల నుంచి ఎలాగ బయటపడాలి, ఈ భౌతికమైన విషయములు దుఃఖానికి కారణం, సో ఈ విధంగా ఆత్మస్థాయిలో వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ ఈ స్థాయిలో ఇంకా భగవంతుడి గురించి తెలియదు, కేవలం తన గురించి తెలిసింది. ఏమిటి, తన ఒక జీవాత్మ ఈ యొక్క స్థూల సూక్ష్మ దేహముల కంటే పరంగా ఉన్నాడు. సో నెక్స్ట్ లెవెల్, 5వ లెవెల్ ఏంటి, ఆనందమయ స్టేజ్. సో ఈ స్టేజ్ లో తనని అర్థం చేసుకుంటాడు, అలాగే భగవాన్ ఆ పరబ్రహ్మం గురించి కూడా అర్థం చేసుకుంటాడు. అలాగే ఈ జీవాత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం అర్థం చేసుకుని ఆ దివ్యమైన ఆనందాన్ని ఇచ్చే ఆ స్వామి యొక్క సాంగత్యంలో ఆయన యొక్క సేవలో ఉండాలి అని అప్పుడు అర్థం చేసుకుంటాడు. నేను జీవాత్మని, అత్యుల్పమైన వాడిని, ఈ భగవంతుడితో సమానమయ్యే అవకాశమే లేదు. ఏదైతే నేను ఆనందం కోసం 10 చోట్ల వెతుకుతున్నానో అది కేవలం ఈయన సంగమంలోనే, ఈయన సాంగత్యంలోనే, ఈయన సేవలోనే లభిస్తుంది అని ఈ ఆనందమయ స్టేజ్ లో జీవాత్మ అర్థం చేసుకుంటాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా అర్థం చేసుకున్నాడో ఏం చేస్తాడో అప్పుడు భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాడు. లేకపోతే అసలు వాడికి దివ్యమైన ఆనందమైన రుచి అనేదే తెలియదు కదండి. అప్పటి వరకు ఏదైతే మిగతా లెవెల్స్ లో ఉన్న ఆనందమైనా అది ఎటువంటిది, ఒకటి సూక్ష్మ దేహం లెవెల్లోదైనా, స్థూల దేహం లెవెల్లోదైనా, లేకపోతే ఆత్మస్థాయిలో పొందే ఆనందమైనా. కానీ ఏదైతే ఉన్నది ఈ ఆనందమయ స్టేజ్ లో పొందే ఆనందం ఏమిటి, ఆనందాంబుది వర్ధనం, సముద్రం అంత అఘాతం, ఎంతో లోతైనది, విశాలమైనది, ఎప్పటికెప్పటికి అది వృద్ధి చెందుతూ ఉంటుంది. మిగతా లెవెల్లో ఆనందం ఉండదా, ఉంటుంది, వెరీ శాశ్వతం, వెరీ లిమిటెడ్ గా ఉంటుంది కానీ వెరీ వెరీ లిమిటెడ్ గా ఉంటుంది. సో ఈవెన్ ఆత్మస్థాయిలో కూడా వాడు ఏమనుకుంటాడు, ఓకే నేను జీవాత్మని భౌతిక విషయములు లేవు. కానీ దివ్యమైన ఆనందానికి ఎప్పుడు మనం అవుతాం, ఎప్పుడైతే భౌతిక విషయముల పట్ల వైరాగ్యంతో దుఃఖములు శమింపబడతాయి. కానీ దుఃఖములు శమింపబడటమే ఆనందం కాదు కదా. అఫ్ కోర్స్ అది ఏమనిపిస్తుంది, ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి, ఏదో రక్తం వస్తుంది. సో రక్తం వచ్చిన స్థితి దుఃఖమయ్యే స్థితి. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్యాండేజ్ వేసాడు, ఇప్పుడు ఏమైంది, దుఃఖం అయితే శమింపబడింది, బట్ ఆనందమైన స్థితి అది కాదు మాతాజీ. కాదు. కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉన్నావు, సూపర్ గా ఉన్నానని. అరే నాయన ఇంకా దెబ్బ ఉన్నది, బట్ ఇంతకు ముందు కంటే బెటర్ కదా. అంతవరకే ఆత్మస్థాయిలు అంటే స్థూల సూక్ష్మ దేహములు మించిన అద్భుతమైన స్థితి. కానీ ఎప్పుడైతే దివ్యమైన ఆనందం ఎప్పుడు వస్తుంది, ఎటువంటివి కూడా ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతిక క్లేశములు వాడి మీద పని చేయవు ఇంకా కదండి. సో ఈ యొక్క క్లేశముల నుంచి పూర్తి విముక్తి, జీవన్ముక్త స్థితికి వచ్చి భగవంతుని శరణాగతి పొందుతున్నప్పుడు వాడు భౌతిక క్లేశముల నుంచి విరమించుకోవటమే కాకుండా దివ్యమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సో ఇటువంటి స్థితిలో మన దేహం విడిచిపెట్టే లోపల వెళ్ళగలగాలి. ఇది ప్రతి ఒక్క జీవాత్మ యొక్క చరమ లక్ష్యం. ఇది తెలియకుండా చాలా మంది ఏమంటారు, ప్రభుపాద చెప్తారు, కుక్కల్లాగా పిల్లలాగా జన్మ తీసుకుని ఆ విధంగానే దేహాన్ని విడిచిపెడతారు. వాళ్ళ జీవితం అయిపోయే లోపల కూడా ఈ విషయం తెలియదు వాళ్ళకి. ఈ ఆనందమయ స్థితికి వెళ్ళే విషయం వాళ్ళకి తెలియనే తెలియదు. చాలా మంది అన్నమయ, ప్రాణమయ, మహా అయితే జ్ఞానమయ, అక్కడితో ఆగిపోతుంది. వెరీ రేర్ కొంతమంది విజ్ఞానమయ వరకు వస్తారు. బట్ భగవంతుణ్ణి అర్థం చేసుకుని ఆయనకి శరణాగతి పొందే వాళ్ళు వెరీ రేర్. అందుకని ఏమంటారు, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వెరీ రేర్, వాసుదేవుడే సర్వానికి కారణం అని అర్థం చేసుకుని ఆయనకి సర్వస్య శరణాగతి పొందడం అనేది వెరీ రేర్ కదండి. సో మరి ఎందుకండి, ఓకే స్వామి గురించి తెలియటం అసాధ్యమా, ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడండి, మన దగ్గర ఉంటే కదా తెలుస్తుంది అని చెప్పవచ్చు. కానీ ఆయన మన దగ్గరగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, పరమాత్మ కింద ఉన్నాడు. మరి పరమాత్మ కింద అంత దగ్గరగా ఉన్నప్పుడు నాకెందుకండి తెలియట్లేదు.
అని అడగవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా మూవీ టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్ళారనుకోండి. సో ఒక్కోసారి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆ మూవీకి వచ్చినా ఒరే నేను చూసానురా నువ్వు చూడలేదు అంటారు. ఎందుకని మనం చూడలేకపోతాం పక్కన ఉన్న వాళ్ళని కూడా మూవీకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఎందుకనండి? సినిమా పట్ల మూవీ బాగా ఏకాగ్రత మాతాజీ, సినిమా పట్టే ధ్యాస. పూర్తిగా అందులో లీనమైపోయారు అనుకోండి. అక్కడ హీరో ఏడిస్తే ఏడవటం, నవ్వితే నవ్వటం, అక్కడ డాన్స్ చేస్తే వీళ్ళు డాన్స్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి. పక్కన ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కొంతమంది ఉంటారు అవునా? సో ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి మొత్తం మర్చిపోతారు. మొత్తం అందులో ఉన్న క్యారెక్టర్స్ తో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు కదండి. అక్కడ ఏదైనా ఒక క్యారెక్టర్ కి ఏదైనా బాధ కలిగితే వీళ్ళ విలన్ని తిడుతూ ఉంటారు. శాపనార్థాలు పెడుతూ ఉంటారు అవునా? ఇదివరకు చిన్నప్పుడు నేను చూసే ఉండేవాడిని. మా ఎవరైతే మా పెద్ద పెద్ద ఇంట్లో మా అమ్మలు, అమ్మమ్మలు వాళ్ళందరితో కలిసి ఏదైనా చిన్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళకి శాపనార్థాలు పెడతారు. వీడికి అదైపోను, ఇదైపోను. అమ్మ అది సీరియల్ అన్నా సరే సినిమాని పట్టించుకున్నారు కదా! వీడికి ఇలాగే అయిపోను. ఎందుకని పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇన్వాల్వ్ అయినప్పుడు పక్కన ఉన్న వాడిని పట్టించుకోవడం అసాధ్యం అయిపోతుంది. అంత లీనమైపోతారు వాళ్ళు. అలాగే మనం కూడా ఏమొచ్చేసాం ఈ యొక్క భౌతిక వ్యవహారంలో ఎంతగా లీనమైపోయామంటే ఈ దేహమే నేను, ఈ దేహానికి సంబంధించిన వారు నా వాళ్ళు అని ఎంతగా లీనమైపోయామంటే పక్కనే పరమాత్మ మన కోసం ఎదురు చూస్తున్నాడన్న విషయం గాని ఆయన దృష్టి గాని మనకు అసలు దొరకనే దొరకదు. అంతలాగా అంతలాగా అయిపోయాం. ఎందుకని? అజ్ఞానం కారణంగా. ఎలాగైతే ఇండియాలో ఉండి కూడా ఇండియన్ అని తెలియకపోతే చాలా మందికి మనం చెప్పుకున్నాం పిచ్చి వచ్చిన వాడికి తెలియదు. మనకేం పిచ్చి ఉందండి, మనకేం రోగం ఉన్నది, ఈ భవరోగం అనేది ఉన్నది. ఆత్మ సాక్షాత్కార పుస్తకంలో ప్రభుపాద రాస్తారు ఎవరికైతే ఈ మాయ అనే పిచ్చి పట్టిందో, పిచ్చి పట్టిన వాళ్ళు ఏం చేస్తారు ప్రగల్భాలు పలుకుతుంటారు. నేను పిఎం తెలుసా అంటాడు. కానీ వాడు కూర్చుని మురుగుంట్లో కూర్చుంటాడు. నేను పిఎం, నేను చెప్పింది వినండి అది ఇది అంటాడు. సరే సరే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాడిని తీసుకెళ్తారు కదండి. సో అలాగే మనం కూడా ఈ యొక్క భౌతిక గుణములతో బందీ అయిపోయి ఈ యొక్క మా యొక్క ప్రభావం నుండి భగవంతుడి యొక్క గుర్తింపు, భగవంతుడితో మనకున్న సంబంధం మర్చిపోయినప్పుడు మనం కూడా అలాగే ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. నేను యజమాని తెలుసా, నేనే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను తెలుసా, నేనే కాపాడుతున్నాను తెలుసా, నేనే యజమాని, నేనే చేస్తున్నా, నేనే అధికారి. ఈ విధంగా ఇదంతా కూడా ఏంటంటే మిథ్యాహంకార భావన, ఆ పిచ్చి, ఆ రోగగ్రస్త స్థితి. అది పోనంతసేపు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, రకరకంగా వ్యవహరిస్తూ ఉంటాం. సో మరి ఇది ఎవరండి కుదురుస్తారు? మన ఆధ్యాత్మిక ఆచార్య కదండి. ఓం అజ్ఞానతే మిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. సో ఈ యొక్క తమస్సుని వదిలించడం కోసం ఎవరుంటారు? ఆచార్యులు ఉంటారు కదండి. ఎలాగైతే రోగగ్రస్త స్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? రోగం ముదిరిపోతుంది. అలాగే ఓకే మాకేం అవసరం ఉందండి గురువు యొక్క అవసరం? అంత అవసరం లేదు. సో ఇప్పుడు ఎవరైనా సరే తీవ్రమైన రోగం వచ్చిన తర్వాత కూడా ఏం అవసరం ఉందండి మాకు అంటే వాడు మూర్ఖుడు. అయ్యో రోగం నువ్వు చనిపోతావు. అలాగే మనం కూడా మన రోగగ్రస్త స్థితి ఆధ్యాత్మిక ఆది భౌతిక క్లేశములు మన పట్టి పీడిస్తున్నా అయ్యో నాకు సుఖం కావాలన్నా రావట్లేదు ఏంటని క్వశ్చించాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కనీసం ఇప్పుడు మానవ జన్మ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఎవరు నేను, అసలు ఎందుకు ఇంత వద్దనుకున్నా కష్టం వచ్చి పడుతుంది. ఇదేంటి, ఎక్కడికి వెళ్తే శాశ్వతమైన ఆనందం వస్తుంది? అసలు ఎవరు నియంత్రిస్తున్నారు నా జీవితాన్ని, ఎవరు నియంత్రిస్తున్నారు? ఇప్పుడు చేసిందంతా కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా నాకు ఎందుకు తేడా వచ్చింది? అయ్యో వాడు కొంచెం ఎఫర్ట్ పెడితే అంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు? ఏదైనా నియంత్రణ ఉందా వెనకాల? ఇది ప్రశ్నించాలి, దానికోసం వెతకాలి, సమాధానం తెలుసుకోవాలి. అటువంటి వాడు తెలివైన వాడు కదండి. సో అటువంటి వాడు తెలివైన వాడు. అటువంటి వాడు ఏం చేస్తాడో ఈ ఆధ్యాత్మిక ఆచారాన్ని సంప్రదించి ఆయన యొక్క విధి విధానం ఏదైతే చెప్పాడో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే చేస్తారో ఈ రోగగ్రస్త స్థితి నుంచి మనం స్లోగా మనం బయటికి వస్తాం. ఎప్పుడైతే మనం ఈ రోగగ్రస్త నుంచి బయటకు వచ్చామో క్లియర్ గా చూడగలుగుతూ ఉంటాం. అవునా? ఇప్పుడు కంటికి ఏదైనా క్యాట్రాక్ట్ లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి తీస్తే మనకి యథావిధిగా కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు కదండి. అలాగే ఆచార్యుడు ఏం చేస్తారు? మనకు పట్టి ఉన్న ఈ యొక్క ఏమంటారు చైతన్యం, మురికి చైతన్యాన్ని తొలగించి క్లియర్ వాస్తవమైన చైతన్యాన్ని మనకు ప్రసాదించినప్పుడు మనం చూడగలుగుతాం యథార్థంగా. అరే నాన్న నేను కంట్రోలర్ కాదు, భగవంతుడు కంట్రోలర్. నా దేహం కూడా నేను చెప్పినట్టు వినట్లా,
భగవంతుడి ఆధ్వర్యంలో అంతా జరుగుతుంది. నా దేహమే నేను చెప్పినట్టు వినట్లేదు. అసలు నేను అనుకున్నట్టు కూడా చేయలేకపోతుంది. ఎవరు నియంత్రిస్తారు? భగవంతుడు కంట్రోలర్ మనం చెప్పుకున్నాం కదా! ఆ రంగుల రట్నం వెనకాల ఏదైతే కంట్రోలర్ ఉన్నాడు. అలాగే ప్రకృతి వెనకాల స్వామి ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటే గాని ఈ జంజాటం నుంచి మనం బయటపడలేము అని తెలుసుకోవాలి. కదండి! ఒకసారి మూవీలో కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అక్కడేదో ఫైట్ అవుతుంటుంది. వీళ్ళు ఏడుస్తూ గట్టి గట్టిగా ఉంటారు. మనం ఒక్కోసారి చూస్తాం. ఈ యొక్క సిట్యుయేషన్ చూసి జనాలందరూ కూడా భావోద్రిక్తులు అవుతున్నారు, ఏడుస్తున్నారు. సో, ఆ యొక్క హీరోయిన్‌ని కోల్పోయినందుకు హీరో ఈ విధంగా అయ్యాడు. జనాలు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది చూస్తాం కొన్ని మూవీస్‌లో ఇలా జరిగినప్పుడు థియేటర్స్‌లో కూడా వాళ్ళు ఏడుస్తారు. ఆ! అవన్నీ కూడా మనకి క్లిప్స్ వస్తూ ఉంటాయి. సో, వీళ్ళందరి హృదయాన్ని కదిలించిన చిత్రం అలా వస్తూ ఉంటుంది. సో, ఏమైంది? వాళ్ళు వెరీ డీప్‌గా అందులోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళే డబ్బులు కట్టి టికెట్ తీసుకొని మరి వెళ్లారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు దుఃఖం నుంచి బయటికి రావాలంటే ఏంటండి ఆప్షను? అలా చూస్తూ ఉండాలా? టికెట్ తీసుకున్నాం కదా! ఏంటి ఆప్షన్ ఏమైనా ఉందా లేదా? సినిమాకి వెళ్ళకపోవడమే మాతాజీ. సినిమాకి వెళ్ళకపోతే రాలే లేదు బాధ. వచ్చేసాం. బై చాన్స్ వచ్చేసాం. ఇప్పుడేంటి పరిస్థితి? వెళ్ళకపోవటం ఓకే. వెరీ గుడ్. ఆ! కంట్రోల్ చేసుకొని దాన్ని హృదయంలోకి తీసుకోకూడదు మాతాజీ. ఆప్షన్ లేదంటారా? బయటకొచ్చేసే ఆప్షన్ లేదా? సినిమా ఏమో రావచ్చు. 3 గంటలు ఉండాల్సిందేనా? రావచ్చు. మరి ఎవరేమనరు మాతాజీ. ఎవ్వరు ఏమి అనరు. టికెట్ తీసుకున్నావు కదా అని హాల్ ఓనర్ వచ్చి నాయనా ఈ 3 గంటలు ఎలాగైనా కూర్చొని వెళ్ళాయా అని చెప్పడు. ఓకే వెళ్ళిపోతారా? సరే అయితే. అలాగే ప్రకృతి కూడా ఓకే. నా దగ్గరికి వచ్చావు కదా! శాశ్వతంగా నాతోనే ఉండిపో అని ఏమి అందావిడ. వెళ్తావా? సరే దానికి తగ్గ క్వాలిఫికేషన్ తెచ్చుకో. లెగిసి వెళ్ళాలి కదా! కదండీ! అందరూ ఏమనుకుంటారో మధ్యలోంచి వెళ్తే అని ఏడుస్తూనే కూర్చుంటా. సరే అయితే నేను భక్తి చేస్తే చుట్టుపక్కల ఏమనుకుంటారో ఏంటో అని మనం కూడా ఏడుస్తూనే కూర్చుంటామా? నా ఇష్టమే వాళ్ళందరూ లేకపోతే సినిమా ఎందులో చూస్తూ ఏడుస్తున్నారు. సరే నేను కూడా ఏడుస్తాను అందరితో పాటు మనం. ఇది మూర్ఖత్వం అండి. వాళ్ళు భక్తి చేయట్లేదని నేను భక్తి చేయను. ఏంటిది? మూర్ఖత్వం. ఓకే. వాళ్ళందరూ ఏడుస్తున్నారు నేను కూడా ఏడుస్తూ 3 గంటలు గడిపేస్తా. అంటే అది మూర్ఖత్వం. అరే టికెట్ తీసుకున్నావు. అవును వచ్చావు. రాకనే ఉంటే అద్భుతమైన విషయం. మాధవి చెప్పారు రాకనే ఉంటే. కానీ వచ్చేసాం కదా! భౌతిక ప్రపంచానికి రాకపోతే అద్భుతమైన విషయం. కానీ వచ్చేసాం కదా! సంభవ్ ఆర్ అదర్ ఏదో కోరిక పెట్టుకుని ఆ టికెట్ తీసుకొని ఎలాగైతే ఎంటర్ అయిపోయి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కూడా అలాగే చూడాలా? చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే తెలివొచ్చింది ఏమవుతుంది? లేదు బాబు ఇది కాదు. జస్ట్ గెట్ ఔట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇదొక్కటే ఆప్షన్. అవునా? సరే అయితే అందరూ ఏడుస్తున్నారు కదా! సో, మరి నేను కూడా ఏడుస్తాను వీళ్ళతో పాటు. వాళ్ళందరూ ఎప్పుడు వెళ్తా నేను అప్పుడు వెళ్తా. మూర్ఖత్వం అండి ఇది. కదా! వాళ్ళందరూ భక్తి చేయట్లేదు మాతాజీ. నేను కూడా చేయనండి. వాళ్ళందరూ చేసినప్పుడు నేను కూడా చేస్తా. మా కుటుంబం సహకరించినప్పుడు నేను చేస్తానండి. అయ్యో! వాళ్ళందరూ దూకుతారు గోతుల్లో. నువ్వు కూడా దూకుతావా వాళ్ళతో పాటు? నో. 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 ఎందుకు దూకుతారు? వాళ్ళందరూ ఏదో కింద మట్టిలో పడిపోయిన ఆహారం తింటారు. నువ్వు తింటావా? తినవు. ఎందుకని నీకు చైతన్యం ఉన్నది కదా! వాళ్ళు తింటున్నారని మనం తింటామా? తినం కదా! అలాగే మనకిచ్చిన విచక్షణ మనం చూసుకోవాలి. కదండీ! అందరూ ఏమో కొట్టుకుపోతున్నారు కదండీ! ఏదో వరదలొచ్చాయి కొట్టుకుపోతున్నారు. సరే అయితే నేను కూడా కొట్టుకుపోతా అందరితో పాటునే. కానీ ఏం చేస్తాం మనం? తెలివున్నవాడు ఏం చేస్తాడు? సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయ్యో! ఏది ఆసరా ఉంటుంది? దేన్ని పట్టుకుంటే బతుకుతాను? సర్లే. ఆ! ఏమన్నా అందరూ వెళ్ళిపోతున్నారు మన ఊర్లో మనం కూడా వెళ్ళిపోతాం. అంటే మూర్ఖత్వం అది. కదండీ! ఎవరు చేయట్లేదు కదా! నేనెందుకు చేయాలి? అయ్య బాబోయ్! సేవ్ అవ్వడానికి ప్రయత్నిస్తే నువ్వు సేవ్ అవుతావు. నీకు మంచిది. అలాగే భక్తి చేయటం వల్ల ఎవరినో ఉద్ధరించట్లా. ఆ గురువునో, ఆ సంస్థనో, ఆ పరంపరనో ఉద్ధరించట్లా. నిన్ను నువ్వే కాపాడుకుంటున్నావు. కదండీ! ఇప్పుడు వరదలు కొట్టుకుపోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే ఆ యొక్క మినిస్టర్ గారినో, ప్రైమ్ మినిస్టర్‌నో, చీఫ్ మినిస్టర్‌నో లేకపోతే విలేజ్ అధికారినో కాపాడావా నువ్వు? లేదు. నిన్ను నువ్వు కాపాడుకున్నావు. అంత తప్ప వేరేదేమి లేదు. కదండీ! భక్తి చేయటం కారణంగా మనల్ని మనమే కాపాడుకుంటున్నాం. ఎవరినైతే వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళకి స్వామి సాయం జేస్తాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎవరైతే తన్ను రక్షించుకోవాలనుకున్న వాళ్ళకి గురువు అలాగే భగవంతుడు ఎప్పుడూ సాయం జేస్తాడు. అసలు మనం రక్షించుకోవాలన్న ఆసరానే లేదనుకున్నప్పుడు మనెవరండి కాపాడతారు? అందుకని శ్రీమద్ భాగవతంలో చాలా అద్భుతంగా చెప్తారు. ఏమిటంటే మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా ఎవరైతే గనక వాళ్ళ యొక్క దేహంని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించట్లేదో వాడి పరిస్థితి ఏంటి? వాడు ఎటువంటి వాడన్న విషయం చాలా చెప్తారు. ఏమంటారు? ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్నస్తం చ యన్నసౌ తస్యర్థే యక్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. ఎవరంటే ఉత్తమ శ్లోకని కథములను చర్చించిన
చర్చించుటేందుకు కాలమును సద్వినియోగపరచు వారి ఆయువును తప్ప ప్రతి ఒక్క ఆయువును ఉదయించుచు అస్తమించు సూర్యుడు హరించివేయును. ఆయుర్హరతి వైపుంసం. ఎవరైతే గనక వాళ్ళ సమయముని ఆ దేవాది దేవుడి యొక్క గుణ లీల వర్ణనని చర్చించటంలో, కీర్తించటంలో ఉపయోగించుకోవట్లేదో వాళ్ళ ఆయుష్ ప్రతి క్షణం తగ్గిపోతూ ఉండే. సూర్యాస్తమయం, సూర్యోదయంతో ఒక్కొక్క రోజు తగ్గిపోతూ ఉంటుంది. మరి మరి వీళ్ళకి తగ్గదా అండి? వీళ్ళకి రోజు పగలు వేరేగా ఉంటాయి, వీళ్ళకి తగ్గదా అంటే వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు శాశ్వతమైన దేహం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏమిటి? వేరొక అశాశ్వతమైన దేహం దగ్గరికి వెళ్తున్నారు. చాలా డిఫరెన్స్ ఉన్నది కదండి. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తారు. ప్రభుపాద్ గారు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం 17వ శ్లోకం భాష్యంలో చాలా అద్భుతమైన విషయం చెప్తారు. సో ఎటువంటి వాళ్ళైనా దాన యజ్ఞ తపస్సు చేయాలి అని చెప్తారు. అలాగే ఇప్పుడు మనం దానం చేసేటప్పుడు ఎవరికైతే మనం విద్య తెలిసిన సగం విద్య అంటే పూర్తిగా తెలియదు, కొంచెం కొంచెంగా విద్య తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. అలా సగం సగం విద్య తెలిసిన బ్రాహ్మణుడికి ఇస్తే మనం ఇచ్చిన దానికి 2 రెట్లు వస్తుందంట నెక్స్ట్ జన్మలో. అలా కాకుండా విద్వాంసుడు పూర్ణ యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఇస్తే 1000 టైమ్స్ బెనిఫిట్ వస్తుందంట. అలా కాకుండా వేద పారంగతుడు ఎవరైతే వేదములు ఎవరిని చెప్తున్నా చర్మ లక్ష్యం ఆ దేవాది దేవుడు అని చెప్తుందో అది పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించే అటువంటి బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడికి ఏదైనా ఇస్తే మనం అనంత రెట్లు ఫలితం వస్తుందంట నెక్స్ట్ జన్మలో కదండి. అలా కాకుండా ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తే అది ఇక ఎన్నెన్నో రెట్లు వస్తుందో మనం చెప్పలేం. సో ప్రభుపాద్ గారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు అక్కడ. సో మనం ఇచ్చిన దానమే ఎంతో కొంత తిరిగి మళ్ళీ మనకి ఇస్తున్నప్పుడు అటువంటిది మనం భక్తి యోగంలో విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క దివ్య కథల శ్రవణం ఎంత చేశామో ఎంతో కొంత ఏదైతే చేశామో అదంతా కూడా ఏం చేస్తుంది? భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి అది మనకి సాయం చేస్తుంది. ఇటువంటిలో ఎటువంటి సందేహం లేదని ప్రభుపాద్ గారు చెప్తారు కదండి. అందుకని శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి? కృష్ణ కథా శ్రవణం. సో మద్గత ప్రాణ ఇద్దరు భక్తులు కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి చర్చించుకుంటూ ఉంటారు. సో అదే అందులో వాళ్ళే దివ్యమైన ఆనందాన్ని పొందుతారు. అంతేగాని వాళ్ళు ఏదో నిరాకార బ్రహ్మతో కలిసిపోవాలి, వాళ్ళ యొక్క ఐడెంటిటీని వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోవాలని ఎవరు కూడా అనుకోరు. ఎవరైతే ఆనందమయ స్థితి వరకు వచ్చిన వారు, పూర్తిగా తెలుసుకున్న వారు, భగవంతుడికి వాళ్ళకి ఉన్న సంబంధం, అలాగే భగవంతుడికి ఈశ్వరతత్వం, వాళ్ళ యొక్క చిన్నపాటి స్వతంత్రం ఇవన్నీ తెలిసిన వారు భగవంతుడు చక్కగా శరణాగతి అవుతారు. ఈ దేహం విడిచిపెట్టే లోపల వాళ్ళు జీవన్ముక్త స్థితికి వాళ్ళే వస్తారు కదండి. సో ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు ప్రభుపాద్ గారు చెప్తారు అదే అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయం వస్తుంది. 2వ స్కందం 3వ అధ్యాయం మొత్తం కూడా శుద్ధ భక్తి గురించి మాట్లాడతారు. సో అక్కడ ఏమని చెప్తారు? ఎవరైతే గనక మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా ఈ హరి యొక్క సేవ చేయకుండా ఈ సంసార చక్రంలోనే ఆహార నిద్ర భయమైతునం యొక్క జంతువులు చేసే కార్యక్రమాలే చేస్తుంటే అటువంటి వాడిని దేంతో పోలిస్తారు? ఒంటెతో పోలుస్తారు. ఒంటె ఏం చేస్తుందండి? ఒంటికి ఆహారం ఏంటి చెప్పండి? ఒంటె ఏం తింటుంది? ముళ్ళ కంచెలు తింటున్నారు ముళ్ళ మాతాజీ. కంచె సో ముళ్ళ కంచె బాగుంటుందా టేస్టీగా? మరి ఎందుకు తింటుంది అది? బాగుండదు మాతాజీ. మరి ఎందుకు దానికి అది తింటుంది అది? ఆహారం, దానికి అది ఆహారం మాతాజీ. రక్తం వస్తుంది. ముళ్ళ కంచెల ఆహారం కాదు దానికి. అదే వస్తుంది మాతాజీ. కానీ ఎందుకు తింటుంది అది? బ్లడ్ వస్తుంది కదా మాతాజీ, దాంట్లో టేస్ట్ చేస్తుంది. ముళ్ళ కంచెల ఆహారం కాదు. మనకి ఎలాగైతే ముళ్ళు తింటే రక్తం వస్తుంది దానికి వస్తుంది. కానీ అది ఏమనుకుంటుంది? ఎప్పుడైతే ఆ ముళ్ళు రక్తంతో మిక్స్ అయిపోయి ఉంటే వావ్ ఎంత టేస్టీగా ఉన్నాయని ఇంకా తింటుంది అది. అవునా? అటువంటి వాళ్ళం అవుతాం మనం కూడా. ఒంటిలాగా అయిపోతామంట ఎవరైతే భగవంతుని విడిచిపెట్టి కేవలం ఈ యొక్క భౌతిక సుఖములు వెనకాల వెళ్ళేవాళ్ళు. ఎందుకనండి అందరూ కూడా కామ్య కర్మలు చేస్తూ ఏం చేస్తున్నారు? ధర్మ అర్ధ కామ దగ్గర ఆగిపోతున్నారు. అర్జిస్తున్నారు. అర్జించిన దాన్ని కేవలం ఇంద్రియ భోగానికే చేస్తున్నారు. సో పగలు రాత్రి వాడు కష్టపడి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇంద్రియ భోగం, రాత్రి లేకపోతే నిద్ర మైథునంలో గడిపేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఏం చేస్తున్నాడు? వాడి రక్తసిక్తమైన ఆ యొక్క ధనంతో వాడు మళ్ళీ ఇంద్రియ భోగం చేస్తున్నాడు. అంటే ఏంటి? ఒంటిలాగానే ఒంటి కూడా ఏం చేస్తుంది? తన రక్తాన్ని ఇచ్చేసి అది తీసుకుని ఓ ఈ ముళ్ళు ఎంత బాగున్నాయో ఎంత ఆనందాన్ని ఇస్తున్నాను. కానీ అదేంటి? తన రక్తాన్ని అదే తాగుతుంది. అలాగే ఈ యొక్క ఒంటెలాగా జీవితం గడిపే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ రక్తసిక్తంతో వాళ్ళ రక్తంని పెడితే గానీ ఈ పని జరగదు కదండి. ఆ విధంగా దాంతో వచ్చిన అర్ధతో వాళ్ళ ఇంద్రియ భోగం పెడతా అంటే వాళ్ళ రక్తంనే వాళ్ళు మళ్ళీ వాళ్ళు
సేవనం చేస్తున్నారు. ఎంత మూర్ఖత్వంగా ఉంటున్నారు అని చక్కగా ఆచార్యులు చెప్తారు. సో అటువంటి విధంగా ఉంటే మనం ఎప్పుడండి మన జీవితం మహోత్తరంగా అవుతుంది? అయ్యే అవకాశమే లేదు. సో మనం ఏం చేయాలి? మనకిచ్చిన చిన్నపాటి యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకుండా చక్కగా భగవద్ధామానికి వెళ్ళే విధంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాల్సి ఉన్నది. సో అక్కడ మనకి శ్రీమద్ భాగవతంలో ఈ 2వ స్కందం 3వ అధ్యాయంలో చెప్తారు. ఎవరి అయితే గనక చెవులు భగవంతుని యొక్క గుణగణాలు వినడానికి ఉపయోగించకపోతే వాటిని ఏమన్నారు గుర్తుందా ఎవరికైనా? శ్రీమద్ భాగవతం 2వ స్కందం పాములు పుట్లు మాతాజీ. చెవులు అన్నారు. స్నేక్ హోల్స్ లాంటివి. ఎలాగైతే ఆ స్నేక్ హోల్స్ ఉంటాయా అటువంటి విధంగానే ఎటువంటి ఉపయోగం లేనే లేదు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అందులోకి చెత్త చెదారం అంతా వేస్తూ ఉంటారు. ఏంటి? ప్రజలు పక్కింటి వాళ్ళ విషయంలో, ఎదురింటి వాళ్ళ విషయం పని పట్ట లేదు. అవునా? ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒకటి వినాలి, ప్రతి చెత్త తీసుకొచ్చేస్తూ ఉంటారు. కానీ అది చెత్త అని కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకు తెలియదండి? ఇప్పుడు మీరు ఇల్లంతా చెత్తగా ఉంచుకున్నారు, సూపర్ గా చెత్తగా ఉంది. ఇప్పుడు ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చి ఒక చెత్త బ్యాగ్ మీ ఇంట్లో వదిలేశారు, మీకేమైనా పెద్ద తేడా వస్తుందా? తెలియదు మాతాజీ. ఆల్రెడీ కంపు కంపుగానే ఉంది, ఇంకో ఏదో సుందరమైన వాసన వస్తుంది. పెద్ద తేడా ఏమి ఉండదు. ఆల్రెడీ గందరగోళంగానే ఉంది, పెద్ద తేడా ఏమి ఉండదు. అలాగే మన జీవితంలో మన మనసు అంతా చెత్తే ఉంది. సో ఇప్పుడు ఎవరో పోసే చెత్త మనకి చెత్తని కూడా అనిపించదు కదండి. ఆడి చెత్త బ్యాగ్ వదిలేసి వెళ్ళాడనే విషయం కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే మన ఇల్లు నీట్ గా ఉంది, సాఫీగా ఉంది, ఇప్పుడు ఎవరో వచ్చారు, ఒక చెత్త బ్యాగ్ అక్కడ పెట్టారు, ఓ వీడు నెక్స్ట్ టైం అలా చేయకూడదు. ఏం చేశాడు? మాట్లాడు వచ్చి ఏం చేశాడు? చెత్త బ్యాగ్ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇల్లంతా వాసన కదండి. అలా కాకుండా ఇప్పుడు మన ఇల్లే చెత్తగా ఉంది, వాడు విడిచిపెట్టిన బ్యాగ్ ఎక్కడ పెట్టాడో కూడా మనకి తెలియదు. అవునా? అలాగే మన చైతన్యం శుద్ధిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి చెత్త వేస్తున్నప్పుడు మనకు వెంటనే వాసన తెలుస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు చాలా కష్టం, మన చైతన్యాన్ని నాశనం చేస్తున్నారు మనకు అర్థమవుతుంది. లేకపోతే మన చైతన్యమే చాలా కలుషితం అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎవరో వచ్చి తెలుసా మా అత్తజీ అలా అంట తెలుసా ప్రభు? అవునా? నిజమే, నాకు అలా అనిపించింది. నీకు కూడా అనిపించిందా? ఎందుకని ఇక్కడ కూడా చెత్త ఉంది కదా, చెత్తనే అనిపించట్లేదు, చెత్తలో ఇంకా కూలిపోతాం అనమాట కదండి. సో ఇది జరుగుతుంది. అందుకని మన చైతన్యం ఎప్పటికప్పుడు సాఫీగా నీట్ గా ఉంచుకోవాలి. అప్పుడు వేరే చెత్త ఎలా చేయకూడదు. ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా వచ్చి పెడదాం అనుకున్నా, సో సారీ ఇంత దుర్గంధం వస్తుంది అని చెప్పి వాళ్ళతో చాలా కేర్ఫుల్ గా మనం వ్యవహరిస్తాం. అందుకని స్నేక్ హోల్స్ లాగా, పాముల పుట్టల్లాగా ఆ హోల్స్ లాగా మనం ఉపయోగించకూడదు ఈ చెవులని కదండి. సో ఏదైతే పంపిస్తున్నాం వెరీ డిఫికల్ట్. ఎందుకని అవి ఒక ఇంప్రెషన్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొంతమంది వెరీ డేంజరస్ గా ఉంటారు. మన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి గురించి ఎవరు రకరకములు చెప్తూ ఉంటారు, బట్ వాళ్ళు ఆ వ్యక్తితో చాలా సూపర్ గా డీల్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ వాళ్ళ మాటలు విని మనం పిచ్చి వాళ్ళు అయిపోయాం అనుకోండి, అనవసరమైన వైరం వస్తుంది వాళ్ళకి మనకి కదండి. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ కూడా పాలిటిక్స్. సో అవన్నిటిలో పాలిటిక్స్ లో పెట్టే సమయం లేనప్పుడు ఏం చేయాలి? సో చెత్తని అలౌ చేయకుండా ఉండాలి. అవునా అండి, మీకు వాళ్ళకి తేడా అయితే ఓకే, బట్ నా వ్యవహారం వాళ్ళతో కరెక్ట్ గానే ఉంది, సో దయచేసి నాకు తెలియదండి అని చెప్పితే అక్కడితో అయిపోతుంది. మనం ఎక్కువ వినాల్సిన అవసరం లేనే లేదు. ఇంకొకటి ఏం చెప్తారు? ఎవరైతే నాలుక భగవంతుడి యొక్క గుణగణములు కీర్తించకపోతే ఆ నాలుకను ఏమంటున్నారు? కప్ప నాలుక లాంటిదంట. సో కప్ప ఏం చేస్తుందండి? బెక 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 బెక. దానివల్ల ఏంటి? దానికి ఏమైనా అపాయం ఉందా? వెంటనే పాముకి ఇండికేషన్, ఇక్కడ ఉన్నాను రా, నా ప్రియమైన పాము రా, తినే నన్ను. ఇలా చెత్త వాగటం కారణంగా ఏం జరుగుతుంది? ఒకసారి నాలుక పళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పళ్ళు అన్నాయంట, మేము 32 ఉంటాం, నువ్వు ఒక్కదానివే. నాలుక ఏమందంట, మీరు 32 అయినా 0 చేసేయగలను, నేను ఒక్క మాట అటు ఇటు పెట్టానంటే ఎవరు వస్తారు, కొడతారు, 32 కత్తలు 0 అయిపోతారు. సో ఈ నాలుక వెరీ డేంజరస్ కదండి. సో యాడ్ చేయగలదు, సబ్ట్రాక్ట్ చేయగలదు, ఒకేసారి అమాంతంగా రిలేషన్ బిల్డప్ చేయగలదు, రిలేషన్ ని నాశనం కూడా చేయగలదు. వెరీ కేర్ఫుల్ గా దాన్ని వాడాలి. సో అటువంటిది మనం భౌతికపరమైన విషయం దానికి వాడకూడదు. వాడితే కప్ప బెక్కబెక్క లాంటిది అనమాట. ఇంకేమంటున్నారు? ఎవరైతే వాళ్ళ యొక్క శిరస్సు మీద తలపాగా అదంతా కూడా ఎంత భారంగా అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే వాళ్ళు శిరస్సుని భగవంతుడి యొక్క పాద పద్మల దగ్గర వంచకపోతే. అలాగే చేతులకి ఎన్నో ఆభరణములు అన్ని ధరించి ఉన్నా అవి భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించకపోతే ఆ హస్తములు ఏమంటున్నారు? కేవలం శవహస్తములు. శవానికి ఉన్న హస్తములకి మన బంగారం ఏమన్నా పెడితే ఏమైనా ఉపయోగం ఉందండి? ఏం ఉపయోగం ఉండదు. అవునా? సో కొంతమంది చూస్తూ ఉంటాం, ఈవెన్ కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు చనిపోయినప్పుడు
వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ చెప్తారు, మేము లాస్ట్ టైం మేకప్ చేసామండి ఎప్పుడైతే శవయాత్ర చేసినప్పుడు. శవానికి మేకప్ ఎందుకండి, కానీ చేస్తారు వాళ్ళు కదండి. సో అటువంటి విధంగా ఉంటుంది, మేము లాస్ట్ టైం మేకప్ చేసామండి, అది లాస్ట్ డే. ఎప్పుడు చేసావు బాబు, ఆవిడ శవయాత్రకి వెళ్లే ముందు మేము చేసామండి, అదే సో ఇలా ఉంటుంది కదండి. హరికి సేవించినప్పుడు ఏమవుతాయి, అవన్నీ కూడా శవహస్తము లాంటివి. ఒకసారి ప్రభుపాద్ గారి దగ్గరికి ఎవరు సంథింగ్ అక్కడ సమ్ లోకల్ లెవెల్లో సమ్ పోటీలు జరుగుతాయి ఉంటాయి, బ్యూటీ కాంటెస్ట్లు జరుగుతాయి. సో ఆ లోకల్ లెవెల్లో ఎవరు విన్ అవుతారు, అమ్మాయిని తీసుకుని వస్తారు మన డివోటీస్. సరే అయితే ఈజ్ మై గురువు అని చెప్పి ప్రభుపాద్ని పరిచయం చేస్తారు. సో అందరు కూడా ఆవిడ సెలబ్రిటీ కదా, అందరూ వస్తారు టెంపుల్ కి, అందరూ చూస్తుంటారు. సో వాళ్ళు అనుకుంటారు ప్రభుపాద్ని మీట్ చేయించాము, ఇంత పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి అని చాలా అనుకుంటూ ఉంటారు. సో ప్రభుపాద్ అంటారు, అవునా సరే అయితే సో సెలబ్రిటీ అంటుంది, సరే మళ్ళీ వస్తాను టెంపుల్ కి అంటారు. సో ప్రభుపాద్ అంటారు, మళ్ళీనా అంటే మీరు ఏమన్నా భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, జీవితం విలువ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మీకున్న సంబంధం తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే, లేదు జస్ట్ క్యాజువల్ గా వస్తాను. క్యాజువల్ గా వచ్చేటట్టయితే దర్శించవలసిన అవసరం లేదు, ఇవన్నీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే రండి. ఒకసారి షాక్ అయిపోతారు అనమాట డివోటీస్. సో ఆచార్య డైరెక్ట్ గా చెప్తారు కదండి. సో భౌతికపరమైన విషయములను అలా వెంపర్లాడుతూ ఉంటారు, అవన్నీ ఏమిటి, శవముకి అలంకరించినటువంటివే. ఎందుకనండి, ఈ దేహం, ఈ యొక్క మలమూత్రములు అవన్నీ కూడా రక్త మాంసములతో కూడి ఉన్నది, ఏదో విధంగా అది నాశనం అయిపోతుంది. అది అయ్యే లోపల మన జీవిత లక్ష్యం గురించి ఆలోచించే విధంగా ఉండాలి కానీ, ఓకే నేను వస్తా అందరిని ఆశీర్దిస్తా సెల్ఫీలు ఇస్తా, సో దాని గురించి సంబంధం లేదు ఇక్కడ, అసలు అటువంటి వాళ్ళకి ఇంపార్టెన్సే లేదని ప్రభుపాద్ గారు క్లియర్ గా చెప్పేస్తారు కదండి. సో మనం ఇంకా చూస్తాం, ఇంకేమని చెప్తారు, భగవంతుణ్ణి దర్శించని కన్నులు ఏదైతే ఉన్నాయి, కన్ను బొమ్మలు అట్లా ఏమంటారు, పీకాక్ లో నెమలి పింఛంలో ఉంటాయి కదా కళ్ళు, అటువంటివి అంట. ఎటువంటి ఉపయోగం ఉందో వాటి వల్ల, లేదే లేదు. అలాగే ఇంకోటి ఏమని చెప్తున్నారు, కాళ్ళు ఎవరైతే భగవంతుని యొక్క సేవలో ఉపయోగించకపోతే అవి ఎటువంటివంట, వృక్ష మూలం ట్రంక్స్ లాంటివి, ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే ఇంకోటి ఏమని చెప్తే చాలా అద్భుతమైన విషయం, విశుద్ధ భక్తుని పాద పద్మధూలిని శరమును దాల్చని వాడు నిక్కముగా మరణించినట్టు వాడే. అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా విశుద్ధ భక్తులు వెళ్తుంటే మట్టి అంతా తీసేసుకొని పోసేసుకోమనా, పాద పద్మ ధూళి శిరమున పెట్టుకోవటం అంటే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని మన శిరస వహించడం, మన ప్రాణం కంటే ఎక్కువగా పాటించడం. అంటే ఓకే ఓకే వాళ్ళ పాద పద్మ ధూళి అంటే ఓకే సరే ఎక్కడ పడతారో అక్కడ పడిపోయి పట్టేసుకోవటం, ఓకే అది ఓకే. బట్ అది ఎప్పుడు పనిచేస్తుంది, వాళ్ళ పాద పద్మధూలు మన శిరస్సును పెట్టినప్పుడు ఎప్పుడండి పనిచేస్తుంది, అది వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటించినప్పుడు పనిచేస్తుంది. ఎందుకని, ఆచార్య కృప అంతా కూడా లాక్ వేసి వస్తుంది. ఆ లాక్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఆచార్య యొక్క మాట విన్నప్పుడు ఓపెన్ అవుతుంది. లేకపోతే నీ దగ్గర వైడూర్యంలో ఉన్న పెట్టుంది, దానికి తాళం లేదు, పగలగొట్టలేవు, ఏం చేయలేవు, అలా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు క్వాలిఫై అవుతావో ఎప్పుడైతే ఓపెన్ అవుతుంది అన్నారు అనుకోండి, ఏం చేయాలి, క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలి, అంతేగాని పెట్లు పెంచడం ఉపయోగం ఏముందండి, ఉపయోగం లేదు. అలాగే పాద పద్మ ధూళి ఆ రజం మన మీద ఎప్పుడండి పనిచేస్తుంది, ఆ వ్యక్తి, ఆ సాధువు, ఆ గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించినప్పుడు. ఇంకోటి ఏమని చెప్తున్నారు, చాలా ఇంపార్టెంట్, భగవంతుడి యొక్క పవిత్ర నామం కీర్తించినప్పటికీ కూడా అప్పటికీ కూడా హృదయం నందు ఆనందం రాకపోయినా, రోమాంచకం అవ్వకపోయినా, అశ్రువులు కారకపోయినా, అటువంటి హృదయం ఎటువంటిదంట, స్టీల్ ఫ్రేమ్డ్, ఉక్కుతో తయారు చేయబడిందని అర్థం చేసుకోవాలి. సో మనందరికి అశ్రువులే రావట్లేదు, కృష్ణ కథ వింటుంటే ఒక్క అశ్రువు కూడా రావట్లేదు. అంటే ఏంటి, ఎంతగా అయిపోయిందండి, ఎంతగా అదేమంటారు, స్టీల్ ఫ్రేమ్డ్, ఉక్కుతో తయారైపోయినట్టు అయిపోయింది. కానీ అది కూడా మృదు స్వభావం అవుతుంది ఎప్పుడు, వినంగా కృష్ణ కథ వినంగా. ఏమవుతుందండి, ఇప్పుడు ఏదైనా మనం క్లీన్ చేయటమే మానేసాం అనుకోండి, కొన్ని ఇళ్లలో ఉంటాయి, అది ఎలా ఉంటుందంటే ఒకసారి ఆ కిచెన్ చూస్తే మనకు భయం వేస్తుంది, ఇంత లెవెల్లో బ్లాక్ లేయర్ ఒకటి వచ్చేస్తుంది. ఎందుకని వాళ్ళు ఎప్పటి నుంచో సాఫీ చేయడం మానేశారు. అది ఎలా ఉంటుందంటే అది కూడా ఒక ఏమంటారు, ఒక పాలరాయి లేయర్ లాగా వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్, అది కూడా ఒక స్టోన్ లాగా అయిపోతుంది. అలాగా మన హృదయం స్టోన్ మాదిరి అయిపోయింది. అసలు ఇంత నామం చేస్తున్న ఒక అశ్రువు రావట్ల, కృష్ణ కథ పట్ల ఆసక్తి రావట్ల, వైష్ణవుల పట్ల గౌరవం చూపించాలన్న కృతజ్ఞత ఉండట్ల. సో ఎలా అవుతుంది, ఇదంతా కూడా రాయిలాగా అయిపోయింది, రాయి లాంటి హృదయం అయిపోయింది. సో మరి ఎలాగండి, వదిలేద్దామా, లేదు, ఏం చేయాలి, సాఫీ కంటిన్యూ చేయాలి, క్లీన్ చేస్తూ 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 ఉంటే ఏమవుతుంది, ఆ మలినములన్నీ కూడా
క్లీన్ అవుతాయి. సో అందుకని ఏం చేయమంటున్నారు, హృదయంని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో అది ఎలా జరుగుతుంది, సాధన భక్తి. అందుకనే మనకి వైధి భక్తి, విధి నియమాలు అందుకే చెప్తారు. విధి నియమాలు చేయడం కారణంగా ఏమవుతుంది, ఈ ఉక్కులాగా తయారుపడిపోయినట్టు అటువంటి ఏమంటారు బండలాగా అయిపోయిన మన హృదయం కూడా ఏమవుతుంది, స్మూత్ గా అవుతుంది. స్మూత్ గా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన చైతన్యం శుద్ధీకరణ అయ్యే కొద్దీ కూడా మనకి భగవంతుడికి ఉన్న అద్భుతమైన రిలేషన్ అర్థమవుతూ ఉంటుంది. ఆయనకి సర్వస్వ శరణాగతి మనం చేస్తాం. అప్పుడు మనం ఎవరు ఆపమన్నా మనం భక్తి ఆపము కదండి. సో ఈ విధంగా మన చైతన్యం వృద్ధి చేసుకోవాలి ఎప్పుడు, ఈ దేహం విడిచిపెట్టే లోపలనే. సో దానికి ఈ కలియుగంలో మనం చేయగలిగిన అద్భుతమైన విషయం ఏమని చెప్పారు, హరేర్నామ హరేర్నామ హరైర్నామైవ కేవలం కలో నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యత. ఏమన్నారు, అంతకు మించిన వేరే తరుణోపాయం లేదు 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 అంటే కర్మ ద్వారా గాని, జ్ఞానం ద్వారా గాని, యోగం ద్వారా గాని, ఇటువంటి పద్ధతి ద్వారా కూడా అసాధ్యం. ఈ కలియుగంలో కేవలం నామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సరే అయితే నామం చేసేద్దాం. సో నామం చేసేటప్పుడు మన చైతన్యం చాలా ఇంపార్టెంట్ అండి. అవునా, మన ఏదైతే మనస్థితి ఉన్నదో వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి మనస్థితి ఉండాలని మన చైతన్య మహాప్రభు చెప్పారు. తృణాదపి సునీచైన తరోరిప సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. ఇది వెరీ డిఫికల్ట్ స్టేజ్. బట్ ఎవరికైతే ఈ స్థితిలో రాగలిగారో అది వండర్ఫుల్ థింగ్ వాళ్ళ జీవితంలో. ఎటువంటి స్థితిలో మనం నామ సంకీర్తన చేయాలంట, తృణాదపి సునిచైన, రహదారి అందరి తృణం కన్నా తక్కువగా భావించడం, అలాగే వృక్షము కన్నా అధికమైన ఓర్పు, సహనం ఉండాలి. ఇంకొకటి ఏమిటి, అమానిన మానదేన, ఇతరులు అగౌరవపరిచినా వారికి సమస్త గౌరవం ఇచ్చడం. ఇటువంటి మనస్థితి ఉండాలి. మనకి 2 రకములైన గౌరవములు ఉంటాయి, సామాన్య గౌరవం, విశేషమైన గౌరవం. మనం వైష్ణవులని చెప్పుకోవటమే కాదండి, దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. మన సదాచారం ఎలా ఉండాలి, మనకి అవమానించిన వారికి కూడా గౌరవం ఇవ్వగలగాలి. అది మినిమం, జస్ట్ సామాన్యమైన గౌరవం కదండి. ఎవరిని అనవసరంగా అవమానించడం, మన పదముల ద్వారా దూషించడం అనేది జరగకూడదు. ఇంకొకటి ఏంటి, విశేషమైన గౌరవం ఎవరికి ఇవ్వాలి, విశుద్ధ భక్తులకి, భగవంతుడికి ఇవ్వాలి. విశుద్ధ భక్తులకి, భగవంతుడికి ఏమి ఇవ్వాలి, విశేషమైన గౌరవం ఇవ్వాలి. ఎక్కడైనా వాళ్ళ గౌరవం ఢంక అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అంటే మనం అక్కడ సరి చేయగలిగితే చేయాలి, అది అక్కడి నుంచి వచ్చేసేయాలి, అక్కడ ఉండకూడదు, అందులో పాలు పంచుకోకూడదు, అటువంటి పాపం దాంట్లో కదండి. సో ఈ విధంగా ఇటువంటి చైతన్యం ఏమంటే అమానిన మానదేన కీర్తనీయ సదాహరి, సదా ఎల్లప్పుడూ కూడా. మనకి ఇదే విషయం భగవద్గీతలో కృష్ణ భగవాన్ కూడా చెప్పారు, ఏమన్నారు, సతతం కీర్తయంతో. ఎటువంటి ఇన్స్ట్రక్షన్ డిఫరెన్స్ లేదండి. కృష్ణ భగవాన్ చెప్పిన, చైతన్య మహాప్రభు చెప్పిన ఒకటే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, సదా ఎల్లప్పుడూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుపాద్ గారు ఈ యొక్క 8వ అధ్యాయం 5వ శ్లోకం భాషలో 2 times హరే కృష్ణ మహామంత్రం పూర్తిగా చెప్తారు. ప్రభుపాద్ గారు దాన్ని మనకి ఏమి చెప్తారు అంటే, ప్రభుపాద్ మర్చిపోయారు, అంతకుముందు రాశారు కదా హరే కృష్ణ మహామంత్రం, మళ్ళీ రాశారంటే ఇంపార్టెన్స్ చెప్తున్నారు. ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం నామ సంకీర్తన. మన హృదయం ఎంత పాషాణం అయిపోయింది, ఇందాక చెప్పారు కదా, మనకు అసలు అస్పృహలే రావట్లేదు, అంత పాషాణం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ నామ సంకీర్తన మనం ఉద్ధరించగలదు. అంత మహత్యం ఉన్నది నామ సంకీర్తన. ఎందుకంటే నామకి నామంకి ఎటువంటి తేడా లేదు. కృష్ణ భగవానుడికి కృష్ణ నామానికి ఎటువంటి తేడా లేనే లేదు. సో ఆ విధంగా మనం కృష్ణ నామంతో ఎప్పుడు కూడా ఆయన కనెక్షన్ లో ఉండటం కారణంగా ఈ కలుషితమైన చైతన్యం నుంచి మనం త్వరగా బయటికి రావటమే కాదు, అంతకాలంలో మనం ఆయన్ని స్మరించుకోగలం కదండి. అందుకని ఏమన్నారు, తత్తేను కంపస్సు సమీక్షమాను. ఏమని చెప్తారు బ్రహ్మగారు, గత జన్మ కర్మల ప్రకారం ఇప్పుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మనస వాచ కర్మన భగవంతుడి సేవలో నివ్యక్తం అయ్యి ఉంటే, ఇటువంటి విధంగా మనం వెనక్కి వెళ్ళకుండా ఉంటే దయాబక్ వాడు ముక్తికి అర్హుడవుతాడు కదండి. సో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలా చేస్తే నాకేంటండి కలిసి వచ్చేది. స్వామి చెప్తున్నాడు, అహం సమూర్ధార్థ మృత్యు సంసార సాగర. నేను వస్తాను ఈ మృత్యు సంసార సాగర్ నుంచి వాడిని తీసుకుని వెళ్ళడానికి. అహం స్వయంగా నేనే వస్తా అంటున్నాడు ఆయన. చూడండి ఎంత అద్భుతమైన విషయం, ఆయన హామీ ఇస్తున్నాడు. సరే అయితే ఇప్పుడు నేను ఆయన గుర్తుపెట్టుకోలేదు, నేను జీవన్ముక్తి స్థితికి రాలేదండి,
సో నేను అనుకుంటున్నా వెయిట్ చేస్తున్నా ఇక టైం ఉంది కదా అని. కానీ మరణం ఆగదు కదా, మనం వెయిట్ చేసినంత మాత్రాన మరణం వచ్చేసింది. మరి అటువంటి వాటి పరిస్థితి ఏంటి? అప్పుడు ఏ చైతన్యం అటువంటి దేహం వస్తుంది. అదే మనకి 6వ శ్లోకంలో చెప్పారు. ఏమన్నారు? యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలైవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మరణం త్యజించేటప్పుడు, దేహం త్యజించేటప్పుడు ఎటువంటి చైతన్యాలు ఉంటాం, అటువంటి దేహం వాడికి ప్రాప్తిస్తుంది. ఇక్కడ ప్రభుపాద్ గారు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. భరత మహారాజ్ ఎగ్జాంపుల్. భరత మహారాజు భావ స్థితికి వెళ్ళాడు. నెక్స్ట్ స్టేజ్ ప్రేమే. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన లేడి పట్ల ఆకర్షితం అయిపోవటం కారణంగా భగవంతుడి యొక్క నామం తీసుకుంటున్నా, యజ్ఞం తీసుకుంటున్నా, లేడి గుర్తు ఉంది. సో మరణ సమయంలో అతను లేడి ఇంకా రాలేదని ఆలోచిస్తూ అక్కడ రాయి తగిలి పడి మరణ సమయంలో లేడి గురించి ఆలోచించడం కారణంగా లేడి జన్మ వస్తుంది. మళ్ళీ తర్వాత భగవంతుడి యొక్క అద్భుతమైన కరుణ, మత్త స్మృతి జ్ఞానం అపోహ నుంచ ఆయన జ్ఞప్తి ఇవ్వటం కారణంగా మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిని విడిచిపెట్టి ఆ ఎండుటాకులు తింటూనే ఆ ఆశ్రమం చుట్టూరు తిరుగుతూ అక్కడ భగవంతుడి యొక్క గుణగణములు వింటూ ఆ విధంగా యొక్క దేహం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జడభర్తుడి కింద రావటం జరుగుతుంది. అలాగా 3 జన్మల్లో కానీ అవ్వలేదు చూడండి. వెరీ రేర్ ఒక్క జన్మలోనే వెళ్ళిపోయినది అదృష్టం అది. కానీ మనం భగవంతుని ఛాలెంజ్ చేయలేం. ఆయన ఏ విధంగా అయినా ఆయన ప్లాన్ డిఫరెంట్ గా ఉంటుంది. మన చేతిలో ఉన్నది ఏంటి? కర్మణ్యేవాధికారస్తు. మన చేతిలో ఉన్నది భక్తి చేయటం. కుదిరినంతగా 100% ఎటువంటి ఏమంటారు మన యొక్క లోపం లేకుండా మన సైడ్ నుంచి మనం చేయాలి. రిజల్ట్ మన చేతుల్లో లేదు, స్వామి చూస్తాడు. గురువుల పని, ఆచార్య పని, లేకపోతే భగవంతుడి పని ఏంటి? మనం ఎలా ఉద్ధరించాలి అది వాళ్ళది. మనం ఏంటి? జస్ట్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించడమే మన చేతిలో ఉన్న ఎజెండా కదండి. సో తర్వాత ఏం జరుగుతుంది అది ఆయన చూసుకుంటారు కదండి. మనం చేయాల్సింది ఏంటి? యజమాని చెప్పినట్టు చేయాలి. సేవకుల పని ఏంటి? యజమాని చెప్పినట్టు చేయాలి. అలా వ్యవహరిస్తే వాడికి ఎటువంటి లోటు అనేది ఉండదు. సో ఈ విధంగా మనం ఏం చేయాలి? మన చైతన్యాన్ని శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి. సో అజామిలుడికి స్వామి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. మన అందరికీ ఇచ్చాడండి స్వామి. అందుకనే మన శ్రీల ప్రభుపాద్ గారు లాంటి అద్భుతమైన ఆచార్య యొక్క సాంగత్యం దొరికింది. ఆయన పుస్తకముల ద్వారా ఎన్నెన్నో అద్భుతమైన విషయంలో ఆయన మన అందరికి శిక్షా గురువు కింద వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన పుస్తకముల ద్వారా, ఆయన ఇచ్చిన సూచనల ద్వారా ఈ యొక్క కలియుగంలో ప్రజెంట్ ఏజ్ లో ఎలా భక్తి చేయాలి, ఎలా ఆచరించాలి అని ఎంత అద్భుతంగా ఒక్కొక్క భాష్యంలో ఎంత అద్భుతంగా ఉంటుంది. మన ఒక మహారాజ్ చక్కగా చెప్తున్నారు. సో ప్రభుపాద్ మనతో మాట్లాడుతున్నారు ఆయన భాష్యముల ద్వారా. ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి ఒక్క భాష్యం చదివేటప్పుడు పైన మై డియర్ శ్రీప్రద, తర్వాత భాష్యం చదువు, ఇదంతా నీకోసమే రాసిన. కింద ఏంటి? యువర్ వెల్ విషర్ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ కీ జై. సో ఇదంతా ఏంటి? మన కోసం రాస్తున్నారు. తన భక్తి వేదాంత భాషలు మన ఉద్ధరించడం కోసం రాశారు. ఇందులో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నాకు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదండి, మన కోసమే. మనం కొత్తగానే వచ్చాం, ఇంత గొప్ప వాళ్ళమేం కాదు కదండి. 2-3 సంవత్సరాలు చేసాం భక్తి, 20 సంవత్సరాలు చేసాం. ఎంత అండి చైతన్యం ఎంతవరకు అభివృద్ధి అయింది? అది ఇంపార్టెంట్ కదండి. సో భక్తి జీవితంలో సుపీరియారిటీ అనేది ఎలా వస్తుంది? మన చైతన్యం డెవలప్ అయినప్పుడు. 100 సంవత్సరములున్నా మన చైతన్యం ఇంకా దారుణంగా భౌతిక విషయంలో వెనకాలే, పూజ లావ ప్రతిష్ట వెనకాలే తిరుగుతూ ఉంటే ఎక్కడ గ్యారంటీ ఉంది నువ్వు అధ్యాత్మ ప్రపంచానికి వెళ్తాను? ఎందుకంటే ఇప్పుడు నువ్వు డిఫరెంట్ గా ఉన్నావు. భగవంతుడి యొక్క మిషన్ కి నీకు చాలా డిఫరెన్స్ ఉంది. భగవంతుడి యొక్క మిషన్ తో, గురువు యొక్క మిషన్ తో నువ్వు ఏకీభవించట్లా. మరి ఎలాగెళ్తావు? ఆయన మిషన్ తో ఏకీభవించిన వాళ్ళు వెళ్తారు భగవద్ధామానికి. మిగతా వాళ్ళు ఇక్కడే ఉంటారు. నీకు స్పెషల్ ఎజెండా ఏదో ఉంది. ఈ భక్తి నుంచి నువ్వేదో ఆశిస్తున్నావు, భగవంతుడి కంటే వేరుగా ఏదో ఆశిస్తున్నావు. పూజ, లాభ, ప్రతిష్ట, లేకపోతే ఏదో విషయంలో ఆశిస్తున్నావు. అవైతే పొందుతావేమో కానీ భగవంతుని పొందలేవు. అందుకని ఏం చెప్పారు? అహైతుకి అప్రతిహత, ఎటువంటిది ఆశించకుండా ఉండాలి. అలాగే నిరంతరంగా సాగే భక్తి మనం చేయగలిగితే ఈ దేహం విడిచిపెట్టే లోపలనే మనం కూడా జీవన్ముక్తి స్థితికి వస్తాం కదండి. సో భరత మహారాజుకి ఒక్కటే డీరు, మన జీవితంలో చాలా డీర్స్ ఉన్నాయి. అవునా? మన ఫోన్ తో స్టార్ట్ అయ్యి ఎన్నెన్ని విషయములు ఉన్నాయి మన జీవితంలో. ఒక్క డీరు ఉన్న ఆయనకి ఆ పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి? సో కానీ అక్కడ ఆయనకి లేనిది ఏంటి, మనకున్నది ఏంటి అంటే అక్కడ భక్తుల సాంగత్యం లేదు, ఒంటరిగా ఉన్నాడు. కానీ మనకి భక్తుల సాంగత్యం అనేది అద్భుతంగా ఉన్నది. అవునా? సో ఈ యొక్క భక్తుల సాంగత్యం అనే అద్భుత విషయాన్ని మనం పట్టుకుంటే ఏమవుతుందండి? సో మనం పడిపోతున్నా వాళ్ళందరూ మనం ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. అవునా? సో ఎలా అంటే మనం చెప్పుకుంటాం కదా, ముంబై ట్రైన్స్ ఎలా ఉంటాయి, ఆ యొక్క లోకల్ ట్రైన్లు ఎలా ఉంటాయి. సో
అక్కడ నుంచుంటే చాలు మొత్తం వాళ్ళే తీసుకెళ్తారు లోపలికి. ఆ గుమ్మం ఎంట్రన్స్ లో బయటకు వచ్చి రావాలనుకుంటే అక్కడ నుంచుంటే చాలు వాళ్ళే తోసుకొచ్చేస్తారు. అలాగే భక్తులు సంఘంలో ఉంటే చాలు వాళ్ళు జబర్దస్తి దామోదర ఆరతి అయిందా మాతాజీ, చాంటింగ్ అయిందా, ఎందుకు రావట్లేదు శాస్త్రాధ్యయనానికి, ఏమైంది, ఎందుకు శ్రవణం చేయట్లేదు, ఇదివరకు ఎంత అద్భుతంగా శ్రవణం చేసేవారు, అసలు అప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారా లేదా, మీ ముఖం చూసే నేను చాలా రోజులు అయిపోయింది, అసలు వింటున్నారా, జస్ట్ అలాగ పెట్టుకుని ఆన్ చేసి వదిలేస్తున్నారా, శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారా మాతాజీ. ఎవరు పట్టుకుంటారు ఇవన్నీ కూడా, అసోసియేషన్ సాంగత్యంలో వాళ్ళు మన అలర్ట్ చేస్తూ ఉంటారు. మాతాజీ ఎందుకని శ్రద్ధగా శ్రవణం చేయట్లేదు, ఇదివరకు బాగా శ్రవణం చేసేవారు. లేదండి అందరూ శ్రద్ధగా చేయట్లేదు కదా అందుకే నేను మానేసి. ఇది ఎందుకండి, వాళ్ళ అదే ప్రపంచానికి వెళ్ళదంటే నువ్వు మానేస్తావా. సో మొన్న మా యొక్క భక్తి వైభవ్ క్లాస్ లో ఏం జరిగింది, మాకు వీడియో ఆన్ చేయకపోతే మాకు అటెండెన్స్ ఇవ్వరు. అంటే వీడియో ఆన్ చేసి అక్కడ ఉండాలి. సో అటెండెన్స్ 1.5 అవర్ క్లాసులు ఎప్పుడైనా తీసుకుంటారు. సో సడన్ గా తీసుకుంటారు, ఒకసారి అటెండెన్స్ అయిపోయింది ఓవర్ అంటారు, అప్పటికి మనం వీడియో ఆన్ లేకపోతే 50% అటెండెన్స్ పోతుంది. సో తర్వాత మాకు మామూలుగా షేర్ చేశారు షీట్, నెక్స్ట్ డేను నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా షేర్ అవుతుంది. అది చూసినప్పుడు ఒక మాతాజీ చెప్తున్నారు, ప్రభుజీ నేను ఉన్నాను మరి నాకు ఎందుకు 50% అటెండెన్స్ వేశారు. సో మాతాజీ మీరు వీడియో ఆఫ్ చేశారు కదా అంటే, అంటే ప్రభుజీ ఆ రోజు ఓన్లీ 2-3 వీడియో ఆన్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఆన్ చేయలేదు కదా అందుకని నేను కూడా ఆన్ చేయలేదు. అవునా, అయితే మాతాజీ మిగతా వాళ్ళందరికి 50% వేసాం, మీకు కూడా అందుకే 50% వేసా. సో ఒక్కోసారి మనం ఏమనుకుంటా, ఓకే వీళ్ళందరూ చేయట్లేదు కదా, సరే అయితే నేను వాళ్ళందరూ గోలోకి వెళ్ళరండి, మీరు కూడా ఉండిపోతారా వాళ్ళతో. ఇలాంటి విషయాల్లో కాంపిటీషన్ పెట్టుకోకూడదు వేరే వాళ్ళతో, ఇలాంటి విషయాల్లో కంపేర్ చేయకూడదు. అయ్యో వాళ్ళు ఇంత శుద్ధ భక్తి ఎలా చేయగలుగుతున్నారు, గృహస్థాశ్రమం అంటున్నారు, ఇంత సమయం ఎలా తీస్తున్నారు బయటకి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, అంత టైం అంత శ్రద్ధగా ఎందుకు చేయలేకపోతున్నాను. ఇటువంటి విషయంలో మనం చక్కగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి, అంతేగాని వాళ్ళు ఏదో అశ్రద్ధగా చేసే విషయాల్లో మనం వాటిని ఫాలో అయిపోయి మనం కూడా వాళ్ళలో ఒకరుగా అవ్వాలని ఎక్కడ లేనే లేదు కదండి. సో మన యొక్క మొత్తం భక్తి యొక్క విషయం ఏమిటంటే, రజస్ తమో గుణముల నుంచి బయటికి వచ్చి సత్వగుణంలో ఎస్టాబ్లిష్ అవటం, సత్వం నుంచి శుద్ధ సత్వానికి వెళ్ళి ఆ జీవన్ముక్త స్థితికి వచ్చి ఏం చేయాలి, అక్కడ మనం విశుద్ధమైన భక్తి చేయగలిగితే ఈ దేహం విడిచిపెట్టే లోపల అటువంటి చైతన్యం మనం డెవలప్ చేసుకోగలిగితే మనం ఏమవుతుందండి, మళ్ళీ అంతే నారాయణ స్మృతి చక్కగా అంతకాలం మనం చేయగలం. అదేంటండి అంత సమయంలో ఎన్నో తేలు కుట్టిన పెయిన్ వస్తుందంట, సాధ్యమేనా, మర్చిపోతామేమో. కులశేఖరాల వారు అంటారు, నా మనసు ఇప్పుడు బాగుంది, నా ఆరోగ్యం బాగుంది, నా ప్రాణవాయువు నా శక్తి అంతా బాగుంది, ఇప్పుడు తీసుకెళ్ళిపోయ్యా, నా మానస రాజహంస నీ పాద పద్మముల దగ్గరే కేంద్రీకృతమైంది ఓ స్వామి, ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోండి. ఎందుకని మరణ సమయం వెరీ డిఫికల్ట్, కప్ప పిత్త వాతములు పట్టేస్తాయి, కృష్ణ అని చెప్పడం కూడా కష్టమైపోతుంది. మరి అలాగండి కొంతమంది అంటారు మేము కృష్ణ అని వినలేదు, మరి వాళ్ళు వెళ్ళారా, మనం వినకపోవచ్చు, బట్ వాళ్ళు కృష్ణ, ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ ప్రాణవాయువు అగ్ని మందగించినప్పుడు మనం మాట్లాడతాం, పెదవులు కదుపుతాం, శబ్దం బయటికి రాకపోవచ్చు, మనకి వినిపించవచ్చు, బట్ పరమాత్మకి వినిపిస్తుంది కదా. అందుకని స్వామి వరాహ పురాణంలో ఒక హామీ ఇస్తున్నారు, యాది వాతాది దోషేన మద్భక్తో మాంచన స్మరేత్ అహం స్మరామి మద్భక్త నయామి పరమాగతి. ఒకవేళ మరణ సమయంలో కఫపిత్త వాత దోషముల ప్రకారం నా భక్తుడు నన్ను స్మరించలేకపోయినా ఏమంటున్నాడు ఆయన, అహం స్మరామి మద్భక్త నయామి పరమాగతి, నేను గుర్తు చేసుకుంటాను ఆ భక్తుల్ని. ఆయన గుర్తు చేసుకుంటే, ఆయన మనం గుర్తు చేసుకున్నారు అనుకోండి మనకు వెంటనే ఆయన స్మృతికి వస్తాడు కదండి. సో ఆ విధంగా ఏమిటి, నయామి పరమాగతి, వాడు పరంధామం పరమగతిని వాడు పొందుతాడు కదండి. ప్రాబ్లం ఏంటంటే మనం అందరినీ నమ్ముతాం కదండి, కానీ భగవంతుడు నమ్మట్లేదు. ఆయన ఏమన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజహత్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశిష, నన్ను శరణాగతి పొందు, క్లియర్ గా చెప్తున్నాడు. మనకి ఆయన మీద నమ్మకం లేదు, ఎల్ఐసి వాడి మీద నమ్మకం ఉంది. ఇప్పుడు అంతా పాలసీస్ కట్టేస్తే మనం దేహం విడిచిపెట్టిన తర్వాత మన కుటుంబానికి వాడు ఇచ్చేస్తాడు, ఎంత నమ్మకంతో కడతారు. ఎల్ఐసి వాడి మీద నమ్మకం ఉంది, బస్సు ఎక్కినప్పుడు ఆ కండక్టర్ ఆ డ్రైవర్ మీద నమ్మకం జాగ్రత్తగా తీసుకువెళ్తాడని, ఎక్కిన ప్రతిసారి అడుగుతున్నావా, బస్సు ఎక్కిన ఏ బాయ్ నీ లైసెన్స్ చూపించు ఉందా, అడుగుతున్నావా, ఎక్కిస్తున్నాం, నమ్మకం కదండి. ట్రైన్ అసలు ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కిస్తాం, వాడు పడుకున్నాడో మనందరం పడుకుంటాం, వాడు పడుకోకుండా ఉన్నాడని నమ్మకంతో మనందరం పడుకుంటాం, అవునా. రాత్రి స్లీపర్ బస్ లో వెళ్తూ ఉంటారు, వాడికి నిద్ర రాదా, వాడు నిద్ర రాకుండా జాగ్రత్తగా ఉండి వాడు మన జాగ్రత్తగా తీసుకెళ్తాడు నమ్మకంతో మనం శుభ్రంగా పడుకుంటాం, వాడిని నమ్ముతాం, ప్లేన్ ఎక్కుతాం కదండి.
సో వాడు ఫ్లైట్ చక్కగా నడుపుతాడు, ల్యాండింగ్ కరెక్ట్ గా చేస్తాడు, ఏదైనా పక్షులు అడ్డం వస్తే వాటిని తప్పిస్తాడు కదండి. సో మేఘావృతం అయిపోతే వాడిని వేరే డైరెక్షన్ లో ఎంతో నమ్మకంతో వాడిని ఎక్కుతున్నాం కదండి. ఇందరి మీద నమ్మకం ఉంది, అవునా? సర్జరీ చేయించుకున్నాం డాక్టర్ గారి దగ్గర కదండి. ఓ మన ప్రాణం తీయడు, బతికిస్తాడు, ఎంత నమ్మకంగా చేస్తాం అన్ని పనులు. కానీ భగవంతుడి మీద నమ్మకం లేదు. అయ్యో ఒకసారి ప్రాసెస్ చేసి చూడవయ్యా, ఏంటి నష్టం, ఏంటి నష్టం కదండి. ఒకసారి ప్రాసెస్ అంటే పట్టుకుని చూస్తే, స్వామి ఇచ్చిన ప్రాసెస్ ని పట్టుకుని చూస్తే అందులో ఉన్న దివ్యమైన ఆనందాన్ని ఒక్కసారి రుచి చూసిన తర్వాత ఎవరన్నీ విడిచిపెట్టగలరు? ఎవరికైతే గులాబ్ జామ్ టేస్ట్ తెలీదో వాళ్ళు నేను తిన్నాను చెప్పవచ్చు, బట్ ఎవరికైతే గులాబ్ జామ్ ఒకసారి నోట్లో పెట్టేశారనుకోండి ఏమవుతుంది? నెక్స్ట్ టైం వాడు వద్దంటాడా? ఎంత బాగుంది. అఫ్ కోర్స్ అది చేసే వ్యక్తిని బట్టి కూడా వాడు అందులో కాకరకాయ వేసేది చేసేది చండాలంగా ఉంటుంది, వేరే విషయం. అందుకని కృష్ణ కథ కూడా మనం ప్రామాణికమైన పరంపరలో వచ్చిన ద్వారా వింటే అందులో ఉన్న మాధుర్యం మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదండి. ఎలాగైతే ఆ వంట ఎంత అద్భుతంగా చేసేవాడి చేతిలో ఉంటుంది, లేకపోతే అదే గులాబ్ జామ్ ఎవరో దరిద్రంగా చేస్తే మార్చేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? అది బూడిది బూడి తిన్నట్టు ఉందనుకోండి, ఇంకోసారి గులాబ్ జామ్ ముట్టుకో మన లైఫ్ లో వాంతి అయిపోతుంది, అవునా? అలాగే ప్రామాణికమైన పరంపరలో వచ్చిన ఆచారుల ద్వారా మనం కృష్ణ కథా శ్రవణం చేస్తే ఆ మాధుర్యం మనకు అర్థం అవుతుంది. అప్పుడు మన కృష్ణుని మన హృదయం నుంచి వెళ్ళనివ్వం కదండి. ఆ విధంగా మనం పరంపరానుగతంగా వచ్చిన యొక్క భక్తుల దగ్గర నుంచి శ్రవణం చేస్తూ దాన్ని మనం అర్థం చేసుకుని మన నిజస్థితి ఏంటో తెలుసుకుని మరణం వచ్చే లోపులోనే మనం ఏమంటారు, మన చైతన్యాన్ని సెటరేట్ చేసుకోగలిగితే మళ్ళీ ఇంకొక దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏమంటున్నాడు ఆయన, ఏ భావంలో అయితే మనం దేహం విడిచిపెడతామో అదే భావంలో మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఎవరైతే సీరియస్ గా భగవంతుని శరణాగతి పొందితే వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, మరల మృత్యువుని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతటితో మనం క్లాస్ కంప్లీట్ చేద్దాం. మన సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఫస్ట్ సందేహాలు తీసుకుందాం, ఆ తర్వాత హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. ఇందాక ఇటు గురించి చెప్పారు, జ్ఞానమయం, విజ్ఞానమయం, ఆనందమయం. ఫస్ట్ ఈ రెండు గుర్తులే మాతాజీ, కొంచెం చెప్తారా? అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. అన్నమయ, ప్రాణమయ. ఓకే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మాతాజీ, జ్ఞానమయ గురించి ఒక్కసారి చెప్పరా మాతాజీ? జ్ఞానమయ సటిల్ లెవెల్, మనసు లెవెల్. సో ఈ యొక్క దేహం ఇంద్రియముల కంటే అతీతంగా కదండి ఆలోచన శక్తి అనేది, థింకింగ్, విల్లింగ్, ఫీలింగ్ కదండి. సో ఏదైనా మనకి వెంటనే కోపం వచ్చినా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా చెయ్యాలి, మనం ఏదైనా తినాలి అనుకుంటున్నాం, మన ప్రాణాన్ని రక్షించాలి అనుకుంటున్నాం, సో దానికోసం యోజన, థింకింగ్, ఇది చేయాలి, ఈ విధంగా చేయాలన్న ఆలోచన, ఫీల్ అవటం కదండి, ఆ సుఖం దుఃఖం ఫీల్ అవటం, సో దాన్ని ఈ విధంగా చేంజ్ చేయవచ్చు. సో మనసు లెవెల్లో కదండి, అదేమంటారు, ఆలోచన శక్తి, విచక్షణ శక్తి లెవెల్లో ఉంటుంది అనమాట. సో దాంతో మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం, మన మనసు సాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అన్నమయ స్టేజ్ లో ఏం చేస్తున్నాం, కేవలం మన ఆహారం సాటిస్ఫాక్షన్ కోసం చూస్తూ ఉంటాం కదండి. ప్రాణమయ స్థితిలో ప్రాణం కాపాడుకుంటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఈ జ్ఞానమయ స్థితిలో ఏం చేస్తాం, ఆ మనసుని సంతోష పెట్టుకుంటే సరిపోయింది, అదే నాకు హయ్యెస్ట్ నా జీవితంలో అని మనం ఫీల్ అవుతూ ఆ విధంగా చేస్తూ ఉంటాం. విజ్ఞానమయలో దేహం మనసు ఈ రెండిటి కంటే అతీతమైన స్థితి నాది అని ఆత్మస్థాయిలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు మేము స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాము భక్తిలో. ఇప్పుడు ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటారు, పక్కన మేము హరే కృష్ణ నామ జపం చేసినా వాళ్ళు వైకుంఠ కృష్ణధామానికి వెళ్తారా? అది వాళ్ళ అదృష్టాన్ని బట్టే ఉంటుంది. మీరు చేయవచ్చు, బట్ వాళ్ళ చైతన్యం వేరేగా ఉంటే. నేను చాలా మంది చూసాను, ఎప్పుడైతే మా అత్తమ్మ గారు కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు మేము కూడా హాస్పిటల్లోనే ఒక రూమ్ తీసుకుని స్టే చేసాం. అప్పుడు మేము చూసాం, ఎప్పుడైతే ఆవిడ స్థితి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మేము హరే కృష్ణ మహామంత్రం, అది బాక్స్ ఉంటుంది కదా, అది పెట్టి మనం చెప్పి అడిగాం ఐసీయూ రూమ్ లో. సో ఒకటి తనతో వేరే పేషెంట్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అనమాట. సో అసలు వాళ్ళు ఎలా చేయట్లేదు, అసలు ఆపేయమంటున్నారు.
మనం ఎంత చేద్దాం అనుకుని ఒకటి వాళ్ళు వినలేరు, ఒకటి విన్నా సరే వాళ్ళ మనసు వేరే చోట ఉంది అనుకోండి, ఎవరేం చేయలేరు. వాళ్ళ మనసు ఎక్కడ ఆగుతుందో అంతే మరణ సమయంలో. రైట్? ఇప్పుడు క్లాసే వింటున్నారు, ఎంతమంది క్లాస్ దగ్గరే ఉంది వాళ్ళ మైండ్, ఎంతమంది వేరే ఆలోచనలో ఉన్నారు ఎవరికైనా తెలుసా? తెలియదు. నామం తీసుకున్నారు, జపబాలు దిగుతూ ఉంటుంది, జపం మీదే ఉందని ఎంతమందికి నమ్మకం ఉంది? ఆ ఓ ఈ తర్వాత అయ్యో అక్కడ వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళతో డీల్ చేయాలి, తర్వాత వంట చేయాలి, తర్వాత బయటకు వెళ్ళాలి, తర్వాత షాపింగ్ చేయాలి, ఆ తర్వాత ఇవన్నీ ప్లాన్ అయ్యే లోపల జపం అయిపోయింది. ఇప్పుడు నువ్వు జపం చేసావా, ప్లానింగ్ చేసావా? కదండి. ఒక్కోసారి ఏదైతే చూస్తున్నామో అది లోపల కాదు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎలా వస్తుంది? అలాగే బయట అందరి భక్తుల యొక్క సంఘంలోనే దేహం విడిచిపెట్టవచ్చు, బట్ ఆ వ్యక్తి యొక్క చైతన్యం భగవంతుడి మీద నా మీద లేదనుకోండి, మనం చెప్పలేం. ఒకవేళ ఒక్కసారైనా కృష్ణ అంటే అంటే వెళ్ళిపోవచ్చు, అంటే ఆయన వెళ్ళిపోవచ్చు. మనసులో ఏముందో కానీ బయటికి కృష్ణ అంటే మనసులో లేకుండా కృష్ణ అనటం అసాధ్యం. నేను చూసానండి, ఒక వ్యక్తి మరణ సమయంలో మేము చూసాము, 2-3 డేస్ అలాగే బెడ్ మీద ఉన్నారు, మేము కూడా వెళ్ళాం, రిలేటివ్స్ కింద వెళ్ళాం. సో ఆ వ్యక్తి మేము అందరూ భగవద్గీత అక్కడ మీరు చెప్పినట్టు పారాయణం చేస్తున్నాం, 18 చాప్టర్స్ పారాయణం చేస్తున్నాం, నామ సంకీర్తన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. సో కానీ 3 డేస్ అయినా కష్టంగా ఉంటుంది, ప్రాణం కొన్న ఊపిరి అన్నమాట. సో ఏదైనా కోరుకుందేమో అని చెప్పి ఎవరు వాళ్ళ అబ్బాయిని దగ్గరికి వెళ్ళి అడగమన్నారు, ఏమో నాన్న ఏదన్నా ఉందా ఏంటి చెప్పు అంటే, ఫలావ్ తినాలని ఉందిరా అంటాడు. మాకు ఆశ్చర్యం వేసింది, అసలు ఏంటి నీళ్ళు పోస్తే మింగలేకపోతున్నాడు, ఫలావ్ ఏం తింటాడు? మేమందరం అక్కడ భగవద్గీత చదువుతున్నాం 3 రోజులు బట్టి, మరి భగవద్గీత ఎందుకంటే ఎక్కలేదు 3 రోజులు బట్టి? ఫలావ్ దగ్గర ఆగిపోయింది అక్కడ చైతన్యం. అదనమాట మన జీవితాంతం ఏం చేస్తామో మరణ సమయంలో అదే వస్తుందండి. మన ఫోన్ లో ఎక్కడ పడితే అక్కడ పిక్చర్స్ తీసుకుంటాం, అవునా? మన ఫోన్ లో లేని పిక్చర్ దగ్గర మన స్లైడ్ షోలో ఆగగలమా? ఆగలేదు. మన స్లైడ్ షో పెట్టి స్టాప్ ఎక్కడ అవుతుంది, మన ఫోన్ లో ఉన్న పిక్చర్స్ దగ్గర ఎక్కడో చోట ఆగుతుంది. అలాగే వాడి మనసులో ఏదైతే ఇంప్రెషన్స్ ముద్రించుకున్నాయో ఎక్కడో ఒక్క చోట ఆగిపోతుంది, లాస్ట్ స్లైడ్ షో, అంతే. అది ఏంటి అన్నది భగవంతుడికి తెలుస్తుంది, ఎక్కడ ఆగింది అది తెలుస్తుంది. బయట ఎటువంటి అట్మాస్ఫియర్ ఉన్నా వాళ్ళు ఎక్కడ ఆగింది అన్నది వాళ్ళ చైతన్యం. నేను చూసాను ఒకసారి ఒక వ్యక్తి, సో తనేమి అంత ధార్మికంగానే ఉండేవారు, బట్ లాస్ట్ లో ఏమైందంటే తను అప్పుడే మొత్తం అంతా అంటే మామూలుగా ధార్మికంగా ఉండేవారు, కానీ లాస్ట్ లో ఏమైంది, వాళ్ళ ఊర్లో ఏదో శిథిలం అయిపోతున్న హనుమంతుల వారి ఆలయాన్ని పునరుద్ధరించారు, అక్కడ మళ్ళీ కొత్తగా రామచంద్రమూర్తిని స్థాపింపచేశారు. సో ఆయనే చేశారు, తర్వాత ఏదో బాగా తీవ్రమైన అనారోగ్యం వచ్చేసింది. సో తనే నీ నోట్లో అప్పుడు ఏమైందంటే పొట్ట బాగా ఉబ్బిపోయింది, సంథింగ్ ఏదో కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఏదో వచ్చింది అనమాట. సో పొట్ట ఎంత ఉబ్బిపోయింది, మాట్లాడడమే కష్టం అవుతుంది. సో తను ఒకే మాట మాట్లాడాడు, శ్రీరామ శ్రీరామ. అందరూ ఆశ్చర్యం, అంతకుముందు ఎప్పుడు కూడా శ్రీరామ్ అన్నదే లేదు. కానీ అందరూ ఒకటే అనుకున్నారు, ఏదైతే హనుమంతుల వారికి చేసిన సేవ, చక్కగా హనుమంతుల వారు ఇప్పుడు రాముని యొక్క నామాన్ని తీయడానికి అవకాశం ఇచ్చారు. అదే మన వైష్ణవుల యొక్క సేవ మనకి భగవన్ నామం తీయడానికి సాయం చేస్తుంది. సో ఒక్క శ్రీరామ తప్ప ఏమీ లేదు. 3 రోజులు ఆయన అలాగే అరుస్తూ అరుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూనే చనిపోయాడు. సో మరి జీవితాంతం అన్నాడో లేదో తెలియదు, బట్ మరణ సమయంలో అన్నాడు. సో అదనమాట. ఏం మాట్లాడినా వేరేది ఏదన్నా మాట కలిగినా శ్రీరామ తప్ప వేరేదేం మాట్లాడలేదు. హరే కృష్ణ మాతాజీ, సూపర్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఉంటదో ఉండదో లాస్ట్ టైం లో అనగలుగుతాం అనలేమో, కానీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ మాత్రం చాలా బాగుంది మాతాజీ. హరి బోల్, హరే కృష్ణ. ఈవెన్ మీకు గుర్తుందా, మన కరోనా సమయంలో కూడా ఒక మాతాజీ దేహం విడిచిపెట్టారు. ఆ మాతాజీకి సంథింగ్ లివర్ ఏదో ప్రాబ్లం అయింది బికాస్ ఆఫ్ కరోనా. ఆవిడ యొక్క అంగములన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయి ఒకదాని తర్వాత ఒకటి. బతుకుతాది అనుకున్నారు, బట్ ఇంటర్న్ అది షిఫ్ట్ అయిపోయి మొత్తం ఒక్కొక్క అంగం ఫెయిల్యూర్ అయిపోయి ఆవిడకి దేహం విడిచిపెట్టే స్థితికి వచ్చేసింది. మొత్తం మర్చిపోయింది ఆవిడ. మనం ఆవిడ గురించి ప్రార్థనలు కూడా చేసాం గీతాజన్ స్టార్టింగ్ స్టేజ్ లో. సో ఎందుకంటే మన హిస్గేస్ అనాది జగన్నాథ్ ప్రభు యొక్క ఫ్రెండ్ యొక్క వైఫ్ అన్నమాట. సో అప్పుడు ఆవిడ చివరి క్షణంలో ఆవిడకి ఒక్కటే గుర్తుంది, అంటే జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద శ్రీల ప్రభుపాదికి జై, ఇంతే. ఇవే గుర్తుంది, చేసాం, గుర్తుందా? సో ఆవిడ అలా చిన్న అబ్బాయి పేరు మర్చిపోయింది, వాళ్ళ హస్బెండ్ పేరు మర్చిపోయింది, పెద్ద అబ్బాయి పేరు మర్చిపోయింది, అన్ని మర్చిపోయింది. ఇవే గుర్తున్నాయి. ఏది అడిగినా ఇవే చెప్పింది, నీ పేరేంటి, మీ హస్బెండ్ పేరేంటి, మీ ఎక్కడున్నావు అన్నిటికీ ఇదే సమాధానం. చూడండి, ఎందుకంటే ఆవిడ
పక్కా డివోటీ. ఆవిడ ఎప్పుడు కూడా ప్రచారం చేసేది, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేది, జగన్నాథ్కి సేవ చేసేది. సో వాళ్ళ చైతన్యం ఎప్పుడు ఎలా ఉండేదంటే అలా ఉండేదన్నమాట. సో అందుకనే పంచతత్వ ప్రభుపాద్ ఇంకేం లేదు వేరే ఆలోచన. సో ఇది ఒక మన లైవ్ లో చూసాం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయండి. సో ఇది వర్కింగ్ ప్రాసెస్. పట్టుకున్న వాళ్ళకి డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది, పట్టుకున్నట్టు నటించే వాళ్ళకి చెప్పలేం. ఇందాక చెప్పుకున్నాం కదా. సో బయటికి మన భక్తుల సాంగత్యంలో మన ఆలోచన ఎక్కడుందో తెలియదు. మన బయటికి జపం తిప్పవచ్చు, బట్ మన చైతన్యం వేరే చోట ఉంటే గులాబ్ జామ్ దొరకలేదు, అందరికి భక్తులకి దొరికింది, నాకు మాత్రం దొరకలేదు. ఆహా, ఎక్కడున్నావు? భక్తులు అయ్యాం, గులాబ్ జామ్ కోసం ఆలోచిస్తున్నాం జపం చేసేటప్పుడు. ఎలా ఉంది చైతన్యం? ఇలా ఉంటే కష్టం అంది అదంట. హరే కృష్ణ మాతాజీ. ఇందాక మాతాజీ అన్నట్టు చనిపోయిన వారి దగ్గర మరి హరే కృష్ణ మహామంత్రం చేస్తే వాళ్ళ గతిని బట్టే వాళ్ళకి వెళ్తుంది, కానీ నెక్స్ట్ జన్మకైనా సుకృతి ఉంటుందా? మనం డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. అందుకోసమైనా మనం చెయ్యొచ్చు కదా. డెఫినెట్ గా చేయవచ్చు. ఏముందండి, ఒకవేళ వాళ్ళు మిగతాన్ని విడిచిపెట్టి మీరు ఎంతో ప్యూర్ గా ఉంటే హరే కృష్ణ మహామంత్రం ఎందుకు చనిపోవచ్చేమో మీకు తెలుసా? ఇది ఎందుకంటే సెటిల్ మ్యాటర్. వాళ్ళు విన్నారా లేదా, వాళ్ళ చైతన్యంలో కృష్ణుడు వచ్చాడా లేదా, అది ఎక్కడ డిస్ప్లే అవ్వదు. మన హార్ట్ బీట్ ఎంత ఉందో చూపిస్తుంది, కానీ ఏ మిషన్ అయినా మన మనసులో ఏముందో చూపించే మిషన్ ఉంటే చాలా బాగుండేది. చాలా అద్భుతంగా ఉండేది వ్యవహారం. అప్పుడు డీలింగ్సే డిఫరెంట్ గా ఉండేవి, రైట్? సో అది లేదు కదా, కేవలం కృష్ణకి కనిపిస్తుంది ఆ మిషన్. సో కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి అంతే. మిగతా అందుకని కర్మణ్యవాది కారస్తే, మన కర్మ ఏంటి, మన ధర్మం ఏమిటి? అప్పుడు ఒక తోటి భక్తుడు వెళ్ళిపోతున్నాడు, మనం ఏం చేయాలి? మన ఇంట్లో పర్సన్ వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఆ ధర్మం మనం నిర్వర్తించాలి. బట్ వాడికి అది విని దాన్ని తలుచుకునే సుకృతి ఉందా లేదా? సుకృతి లేకపోతే వాడు తలడు. మనం చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే ఊరి పెద్ద సరే అయితే జీవితాంత తప్పని చేశాడు, సరే అయితే నారాయణ అనిపిద్దామంటే నారాయణ అనలేకపోతాడు, నోరు తిరిగిసేవాట్లు అన్ని పాపములు. అప్పుడు ఏమైంది? సరే అయితే నార చూపించి వీడు కనీసం నారాయణులు నార అంటే వాడు ఏమన్నాడు? పీచు అని చచ్చిపోయాడు. సో పక్కన వాళ్ళు హెల్ప్ చేయగలరండి. ఆ గాడిదనైనా గుర్రాన్నైనా నీటి కొలను వరకే తీసుకెళ్ళగలం, తాగటం తాగపోవటం దాని ఇష్టం. బట్ నీటి కొలను వరకు తీసుకెళ్ళడం వరకు మన చేతుల్లో ఉంది. అలాగే ఆ చనిపోయే వ్యక్తికి భగవత్ చింతన కలిగే విధంగా మనం చుట్టూరు అరేంజ్ చేయటం మన చేతుల్లో ఉంది. దాన్ని ఉపయోగించుకుంటాడా లేదా అది మన చేతిలో లేదు. అతని యొక్క జీవితం ఏ విధంగా అయితే మలిచిందో దాన్ని బట్టి ఉంటుంది. ఏ మాత్రం ఏ వైష్ణవుడికో భగవంతుడికో ఎక్కడో తెలియని అజ్ఞాత సుకృతి ఏదైనా చేసి ఉంటే జరగవచ్చు. అప్పుడు మిగతాన్ని విడిచిపెట్టి ఇన్ని పాపాలు చేశాను సరే ఇప్పుడైనా కృష్ణ అందాం అని చెప్పి ఏడుస్తూ ఒక్కసారి కృష్ణ అని చచ్చిపోయినా అయిపోయింది. అదే సో అలా అన్నమాట, చెప్పలేం. అందుకనే ఇది సస్పెన్స్ టెస్ట్, రిజల్ట్ అన్నోన్ టెస్ట్. అదే బట్ ఏంటంటే టెస్ట్ తీసుకోవాలి కదా, అందుకని రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. వేరే వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళ కోసం చేయాలి. వేరే వాళ్ళు ఎగ్జామ్ తీసుకుంటుంటే వాళ్ళకి మనం సాయం చేయాలి. ఎందుకని క్వశ్చన్ పేపర్ ఏం పెద్ద పాతదే, కొత్త క్వశ్చన్ ఏం కాదు, పాత క్వశ్చనే, ఆన్సర్ కూడా అందరికి తెలిసిందే కదండి. సో అందుకని మనం సహాయం చేయవచ్చు, మనకి వేరే పొద్దున వేరే వాళ్ళు సాయం చేస్తారు కదండి. అది రైట్. ఓకే జై. కానీ ఎంత చేస్తే గానీ అంత రాదుగా మాతాది. అదే కదా, ఇంట్లో వాళ్ళు ఎట్లా ఏంటి ఆలోచనలే ఉంటాయి గాని. అందుకనే కదా 24 గంటల్లో మనం 2 నిమిషాలు కృష్ణ అని చెప్పి మిగతా సమయం అంతా కూడా భౌతిక సంసారంలో ఉంటే మరణ సమయంలో సంసారమే గుర్తొస్తుంది, కృష్ణుడు గుర్తు రాడు. అందుకనే సతతం కీర్తయంతో ఏ పని మానమని చెప్పలేదు. మా మనుస్మరు విద్యచ 24 గంటలు ఏ పని చేసినది కృష్ణుడి కోసం అని ఆలోచన తిరుగుతున్నప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. అందుకని ఇప్పుడు అలా లేకపోవచ్చు, బట్ మన ప్రయత్నం అంతా దానికోసమే. మనంతా చేసే మన సాధ్య స్థితిలో లేవు, మన పర్ఫెక్షన్ అని చెప్పట్లేదు. ఎవరికి చెప్తున్నాం మనం పర్ఫెక్ట్ అయిపోయామండి, కళ్ళు మూసినా తెరిచినా కృష్ణుడే కనిపిస్తున్నాడు? లేదు. ఆ స్థితి ఉంటే కృష్ణ కథ జరుగుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి, చెప్పేవాడికి కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చెప్పేవాడికి రావట్లే, వినేవాడికి రావట్లే అంటే ఆ స్థితిలో లేం మనం, కానీ ఆ స్థితికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. సో తప్పు లేదు. రోగం వచ్చిన వాడికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లో కూర్చున్న వాడికంటే ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయిన వాడు బెటర్. మనం ప్రయత్నిస్తున్నాం. సో డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది, ఎందుకంటే కృపా సిద్ధి, ఆచార్యుల కృప ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని మనం ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలి. రైట్. ఓకే దామోదర హారతి మాతాజీ. డెఫినెట్ గా చేద్దాం. ఇది మనం క్లోజ్ చేద్దామండి.
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। रंद्रा श्रीमद् भागवत गीता की जय। श्रील प्रभुपाद की जय। गुरु महाराज जय। पताका स्वामी महाराज की जय। निताय गौर प्रेमानंदे हरि हरि। कृष्ण माता जी దండ ప్రణామం